ఓకే ఫ్రెండ్స్. ఫైనల్‌గా ఈరోజు మనం ఫాస్ట్ ఏపీఐ నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేయబోతున్నాం. మీలో ఎవరికైనా తెలియకపోతే నా పేరు సుజిత్. ఫాస్ట్ ఏపీఐ గురించి ఓపెన్ సోర్స్‌లో యూట్యూబ్ వీడియోస్ చేద్దాం అనేదే నా గోల్. సో రైట్ నౌ మనమైతే ఫాస్ట్ ఏపీఐ పైన ఆల్రెడీ 4 సెషన్స్ వీడియోస్ అయితే కంప్లీట్ చేశాం. రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ సెషన్ 5 6 తెలీదు. మన సెషన్ అయితే అందరికీ ఓపెన్ సోర్స్‌లో అందరూ ఫాస్ట్ ఏపీఐ నేర్చుకొని ఒక మంచి జాబ్ క్రాక్ చేయాలనేదే మన అభిప్రాయం. నా అభిప్రాయం కూడా. సో ఫాస్ట్ ఏపీఐని నేను ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫాస్ట్ ఏపీఐ వాస్ బెస్ట్ కంపేర్ టు అనదర్ వర్డ్ యాప్స్. జావా స్క్రిప్ట్, స్ప్రింగ్ బోర్డ్ అదంతా నేర్చుకోవాలంటే మీ వల్ల కాదు. మీ వల్ల అవుతుందంటే చూడండి. ఎందుకంటే జావా స్ప్రింగ్ బోర్డ్ అనేది చాలా కష్టం. నేను నేర్చుకున్నాను. నేను చూసాను నేర్చుకోవాల. అది ఆ పక్క, ఈ పక్క జావా ఫుల్ స్టాక్ ఎవరైనా నేర్చుకుంటే మాత్రమే జావా స్ప్రింగ్ బోర్డ్ దాన్ని నేర్చుకోండి. ఒకవేళ మీరు పైథాన్‌లో మేజర్ చేసి పైథాన్ బాగా వచ్చుంటే ఖచ్చితంగా ఫాస్ట్ అయిపోయి అనేది మీకు ఖచ్చితంగా రావాల్సిందే. రాకపోతే ఇంకేం చేయలేం. అండ్ ఈరోజైతే యాక్చువల్‌గా నా ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్తాను వినండి. నేను ఒక ఇంటర్న్‌గా పనిచేశాననమాట. ఒక కంపెనీలో ఇంపీరియం అఫీషియల్ అనే కంపెనీలో బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇంటర్న్‌గా ఒక 2 మంత్స్ పనిచేసి ఒక ప్రాజెక్ట్, మూవీ రికమెండేషన్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్‌లో మనం ఫాస్ట్ ఏపీఐతో కాంట్రిబ్యూట్ చేశాను. సో, ఫాస్ట్ ఏపీఐ వాస్ ద బెస్ట్ లాంగ్వేజ్ ఐ కెన్ డెఫినెట్‌లీ సే. నాకు ఏమి రాదు. అయినప్పటికీ చాట్‌జీపీటీలో చూసి నేర్చుకొని చెప్తున్నాను. సో, మన సెషన్ వచ్చేసి ఈరోజు సెషన్ 5. యాక్చువల్‌గా నేను లాయల్ గూగుల్ ఐడిఎక్స్ యూజర్ అనమాట. సో, నాకు లోకల్ ఎన్విరాన్మెంట్ వాడాలంటే అంత ఇష్టం లేదు. So I definitely use this Google IDX server, and right now the server was going to start. ఇక్కడ మీరు చూస్తున్నారు పాస్ట్ ఫోల్డర్లో మనం వాడాం. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మన ఫోల్డర్లోకి అయితే వెళ్తాం. మన ఫోల్డర్లో పోయి నా నిక్స్ కమాండ్స్, నిక్స్ షెల్ ఎన్విరాన్మెంట్ నేను రన్ చేస్తున్నా. మనం ఏమంటే ఈరోజు ఎస్క్యూఎల్ ఆల్కెమీ కూడా ఉండాలి. సో యూ కాన్ పైథాన్ రిక్వెస్ట్. సో ఎస్క్యూఎల్ ఆల్కెమీ డౌన్లోడ్ చేస్తున్నా. రిక్వెస్ట్ ఎస్క్యూఎల్ లైట్ ఐటమ్. పోయినసారి మీకు చెప్పింటానేమో ఎస్క్యూఎల్ ఆల్కెమీ ఇక్కడ ఉంది. నా ఈ గూగుల్ ఐడిఎక్స్ ప్లాట్ఫామ్ అనేది లినిక్స్ లాంటిది అనమాట. సో నేను ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా దీన్ని వాడాల్సిందే. లేకపోతే నాకు సర్టెన్ అవుట్పుట్ అనేది రాదు. సో స్టార్ట్ షెల్ రన్ చేస్తున్నా. యాక్చువల్‌గా my main goal was to become an open source developer. ఓపెన్ సోర్స్‌లో ఎన్8 అన్నా లేదంటే లవబుల్ లేదంటే బోల్డ్ డాట్ న్యూ అని చెప్పి కొత్త వెబ్‌సైట్స్ ఉన్నాయి చూడు వైబ్ కోడింగ్‌కి సంబంధించి. ఆ వెబ్‌సైట్‌లో కాంట్రిబ్యూట్ చేద్దాం అన్న అనుకోవడమే నా లక్ష్యం. సో దాని దిశగా నేనైతే ఇప్పుడు నడుస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారు నిక్ షెల్, ఫాస్ట్ ఏపీఐ, యూబిక్రాన్ ప్లస్ పైథాన్ ప్లస్ ఎస్క్యూఎల్ ఆల్కెమీ మొత్తం యాడ్ అయ్యాయి. సో మనమైతే ఇప్పుడు సెషన్ 5 డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను మీకు. సెషన్ 5 వచ్చేసి ఫాస్ట్ ఏపీఐ సర్వర్‌లో డేటాబేస్ ఇంటిగ్రేట్ చేసి మనం ఆహ్, ఎట్లంటే మనం డీటెయిల్స్ స్టోర్ చేసుకొని ఆ ఫాస్ట్ ఏపీఐ నుంచి మనం ఫెచ్ చేసుకుంటాం. సో అంటే ఎట్లంటే ఒక డేటాబేస్ ఉంటది. లోకల్‌లో అయినా, క్లౌడ్‌లో అయినా. క్లౌడ్‌లో నెక్సాన్ డేటాబేస్ బెస్ట్ అని నేను చెప్తా. నెక్సాన్
database. Nexon Neon database. ఇది చాలా బెస్ట్ అని నేనైతే చెప్తాను. బికాజ్ క్లౌడ్‌లో ఇది 0.5 0.5 అంటే 0.5 కాదు. 0.5 జీబీ అంటే హాఫ్ జీబీ 500 ఎంబీ మనకి ఫ్రీగా ఇస్తది. ఫ్రీ ప్లాన్ యూజర్స్‌కి. అండ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్‌లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు డీజిల్ ప్లాస్మా, పైథాన్ రూబీ, రస్ట్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నెక్స్ట్.js అట్లాంటి లాంగ్వేజెస్‌లో మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకొని క్లౌడ్ డేటాబేసే స్టార్ట్ ఇవ్వచ్చు. నేను ఇది ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే యాక్చువల్‌గా లోకల్‌లో పోస్ట్‌గ్రేస్‌క్యూఎల్ అన్నా మైఎస్‌క్యూఎల్ ఇక్కడ చూస్తున్నాను మైఎస్‌క్యూఎల్ షెల్ రన్ చేసినా కూడా ఆహ్, లోకల్‌లోనే ఉంటది. క్లౌడ్‌లోకి చేంజెస్ పోవు. కానీ మనమేమంటే ఈ నెక్సాన్ ఈ డేటాబేస్ ఉండడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే మనం ఎప్పుడైనా ఇప్పుడు ఈ నెక్సాన్ డేటాబేస్ నేను .env ఫైల్‌లో పెట్టి డైరెక్ట్ గిట్‌హబ్‌లో పుష్ చేస్తే ఫైనల్‌గా నేను ఆ ప్రాజెక్ట్‌ని క్లోన్ చేసుకొని వేరే సిస్టమ్‌లో రన్ చేసినా కూడా ఈ నెక్సాన్ లింక్ తీసుకొచ్చి అక్కడ పెడితే చాలు. ప్రీవియస్‌గా ఎవరైతే యూజర్స్ అంతా లాగిన్ అయ్యుంటారో ఆ ఇన్ఫోని మొత్తం ఫెచ్ చేసి మనకు చూపిస్తది. అది మన పోస్ట్‌గ్రేస్‌క్యూఎల్ అనుకో లోకల్‌లోనే ఉంటది. మనం మళ్ళా దీన్ని ఇంపోర్ట్ చేసుకొని, ఎక్స్‌పోర్ట్ చేసుకొని, దాంట్లో పెట్టుకొని, దీంట్లో పెట్టుకొని లాస్ట్‌కి ఆడికి తీసుకురావాలంటే కష్టం ఎవరికైనా. సో, ఐ కెన్ డెఫినెట్‌లీ సే దట్ దిస్ వాస్ బెస్ట్ థింగ్ అండ్ మీరైతే ఖచ్చితంగా దీన్ని చూడాలి. నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసి లాగిన్ కూడా అయ్యాను. ఇట్ వాస్ బెస్ట్ ఫర్ డెవలపర్ ఎన్విరాన్మెంట్. ఏపీఐ స్కేలింగ్ దీని ఫ్రంట్ పేజ్ కూడా బానే ఉంది. షార్ట్ సిఎన్ వాడినారు. షార్ట్ సిఎన్ యూఐ ఇట్ వాస్ గుడ్. అండ్ ఫైనల్‌గా దీన్ని లేపేసి మనమైతే మన కాన్సెప్ట్ కాడికొస్తున్నాం. సెషన్ 5 డేటాబేస్ ఇంటిగ్రేషన్ ఇన్ ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ ఇన్ ఫాస్ట్ ఏపీఐ. సో, ఫాస్ట్ ఏపీఐ అనేది డేటాబేస్‌ని ఇంటిగ్రేట్ చేసేస్తుంది. సో, ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ ఎందుకంటే అది క్లౌడ్‌లోనే ఫెచ్ చేసి ఆహ్, అంటే మనం ఎస్‌క్యూఎల్ మైషెల్ డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ అదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా ఇక్కడ క్రియేట్ ఇంజిన్ అనే ఫంక్షన్ డేటాబేస్‌ని క్రియేట్ చేస్తది. ఆ తర్వాత సెషన్ లోకల్ అనేది యూజర్ లాగిన్స్, ఫెచింగ్ అవంతా క్వెరీస్ అంతా మనకి ఇస్తది. సో, ఈ ఎస్‌క్యూఎల్ ఆల్కెమీని ఫాస్ట్ ఏపీఐలో ఇంటిగ్రేట్ చేసేదానికే పెట్టారు. సో, పైడాంటిక్ పోయిన సెషన్‌లో మీకు చెప్పాను. క్లాస్ డిఫైన్ చేసి దాంట్లో మనం యూజర్ యొక్క ఇండిపెండెన్సీస్ మొత్తం డిఫైన్ చేసేదాన్ని దాన్నంటారు. ఆ! దాన్నేమంటారంటే పైడాంటిక్ అంటారు. మీకు చూపిస్తానుండండి. ఆహ్, మెయిన్ 27 ఓకే. ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ఇక్కడ మనం డిఫైన్ చేసాం. ఇదే పైడాంటిక్ క్లాస్. బేస్ మోడల్‌ని ఒకటి డిఫైన్ చేసి దాన్ని ఒక డేటాబేస్ ఎండ్ పాయింట్‌లో మనం ఫంక్షన్‌ని ఫెచ్ చేసుకొని రిటర్నింగ్ ఇస్తున్నాం ఇవంతా. ఇక్కడున్నది ఇక్కడికొస్తాంది. ఇక్కడి నుంచి మనం ఐటెమ్ డాట్ నేమ్ అని చెప్పి ఫంక్షన్ నేమ్ ప్లస్ ఫంక్షన్ సబ్ పారామీటర్ ఉంటది చూడు. ఆ పారామీటర్ కాంపోనెంట్‌ని ఇక్కడ ఆహ్, ఫెచ్ చేసుకొని డైరెక్ట్‌గా అవుట్‌పుట్ డిస్‌ప్లే చేసుకుంటాం. అండ్ ఇదైతే main.27 ఇది main.py. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అయితే ఆల్రెడీ చేసాం. సో, ఇదైతే మనం ఇప్పుడు కామెంట్ చేస్తాం. // ఇప్పుడైతే మనం కామెంట్ చేసాం. సో, ఇంకొచ్చేసి మనమైతే ఈ సెషన్ కంప్లీట్ చేయబోతున్నాం ఈరోజు. ఇక్కడ చూస్తున్నారు ఎస్‌క్యూఎల్ లైట్. ఎస్‌క్యూఎల్ యూజింగ్ కనెక్షన్ స్ట్రింగ్ లైక్ ఎస్‌క్యూఎల్ test.kb.
దీన్ని తీసుకొచ్చి దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం .env ఫైల్‌లో మన ఎస్‌క్యూఎల్ యొక్క లోకల్ ఎస్‌క్యూఎల్ పోస్ట్‌గ్రేడ్ అయినా అంతే. అండ్ దెన్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ చూస్తున్నారు. క్రియేటింగ్ టేబుల్ బేస్డ్ డాట్ మెటాడేటా క్రియేట్ ఫర్ ఇంజిన్ ఒక మోడల్ క్రియేట్ చేయడానికి ఇది వాడతాం. అంటే డేటాబేస్ డాట్ పీఓ అనేది ఒకటి క్రియేట్ చేసి దాంట్లో మనం ఎస్‌క్యూఎల్‌కి సంబంధించిండే టేబుల్స్, యూజర్ కాలమ్స్, రోస్ అవంతా పెడతాం. ఆ తర్వాత మనం ఆ ఎస్‌క్యూఎల్ డేటాబేస్ డాట్ పీఓని రన్ చేసినంక మనమైతే ఆల్రెడీ ఆహ్, ఎస్‌క్యూఎల్ అనేది ఆల్రెడీ ఉంటది. దాన్ని మనం ఫాస్ట్ ఏపీఐలో ఫెచ్ చేసి పెట్టుకుంటాం అంతే. మీరిక్కడ చూస్తున్నారు ఎస్‌క్యూఎల్ ఆల్కెమీని మనం ఇన్‌స్టాల్ చేయాలంటే మీరు వర్చువల్ ఎన్విరాన్మెంట్ గనుక క్రియేట్ చేసుకున్నట్లయితే ఇట్ వుడ్ బి బెస్ట్ ఫర్ యూ టు డైరెక్ట్‌లీ ఇన్‌స్టాల్ ద పిప్ ఇన్‌స్టాల్ ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ. ఒకవేళ మీరు నాలాగా లాయల్ లాయల్ అని కాదు. గూగుల్ ఐడీఎక్స్ యూజర్స్ అయితే ఆ నిక్స్ డాట్ షెల్‌లో పోయి ఆ కమాండ్ ప్రోగ్రామ్ మొత్తం రాసి లాస్ట్‌లో ఎస్‌క్యూఎల్ ఆల్కెమీని ఇంక్లూడ్ చేసుకొని మళ్ళా ఎగ్జిట్ చేసి నిక్స్ డాట్ షెల్‌ని మళ్ళా రన్ చేయాలి. రన్ చేస్తేనే మీకు అవుట్‌పుట్ అనేది కరెక్ట్‌గా చూపిస్తది. సో, ఇక్కడైతే మనకి ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ గురించి డిస్క్రైబ్ చేసి మనకి అవుట్‌పుట్ ప్రాబ్లమ్ మనకు ఒక ప్రాబ్లమ్ అయితే ఇచ్చింది. సో, మనం ఏం చేస్తామంటే ఈ ప్రాబ్లమ్‌ని ఆహ్, మొత్తం క్రియేట్ చేసి ఫైనల్‌గా ఈ కమాండ్స్ మొత్తం రన్ అయ్యే విధంగా చూసి దీనికి మనం కోడ్ ప్రొవైడ్ చేస్తేనే అది మనకు పాస్ ఇస్తది. మీలో ఎవరు టెన్షన్ కాకండి. మన ఫైనల్ ప్రాజెక్ట్ ఈ ఫాస్ట్ ఏపీఐ అయిపోయి సెషన్స్ అన్నీ అయిపోతే మన ఫైనల్ ప్రాజెక్ట్ మనం బిల్డ్ చేయబోయేది ఏమంటే ఇక్కడ చూస్తున్నారు కదా! దీన్ని కాపీ చేస్తే ఒక చూపిస్తా ఉండండి. శాంపుల్ డాట్ టీఎక్స్టీలో పోదాం. కంట్రోల్ వి కొడదాం. ఇక్కడ చూస్తున్నారు మనం ఇది మార్క్‌డౌన్ టెస్ట్ అంటారు. 2 స్టార్‌లు దీన్ని ఇటాలిక్ అంటారు. దీని 3 హ్యాష్‌లు అంటే హెచ్3 సేమ్ హెచ్‌టీఎంఎల్ లాగే. కానీ హెచ్1, హెచ్2 బదులు స్లాషెస్ ఇట్లాంటివి వాడతాం. మనం మన చేయబోయే ప్రాజెక్ట్ ఏమంటే ఫైనల్‌లో ఈ దీన్ని తీసుకొచ్చి ఇట్లా టెక్స్ట్ ఉంటది కదా! మార్క్‌డౌన్ టెస్ట్. దాన్ని తీసుకొచ్చి మనం ఆహ్, మన ఫాస్ట్ ఏపీఐతో క్రియేట్ చేసింది ఒక లాగిన్ అథెంటికేటెడ్ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో మనం ఆ మార్క్‌డౌన్ టెస్ట్‌ని పేస్ట్ చేసి అది క్లౌడ్‌లోనే పెడతాం. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అన్నా లేదంటే వర్సల్ నెట్‌లిఫై దాంట్లో డౌన్‌లోడ్ చేసి అంటే పుష్ చేసి దాంట్లో పెట్టి మనమైతే ఆ ప్రాజెక్ట్‌ని లైవ్‌లో పెట్టి ఆ మార్క్‌డౌన్ టెస్ట్‌నంతా అక్కడ పెట్టి మనం దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేసి మనం ఎప్పుడైతే ఆ మార్క్‌డౌన్ టెస్ట్ ఆ వెబ్‌సైట్‌లో పెట్టగానే అది మనకి పీడీఎఫ్ ఫార్మాట్‌లో అవుట్‌పుట్ ఇస్తది. దానికి కావాలంటే మనం వాళ్ళ సీఎస్ఎస్ అదంతా పెట్టుకోవచ్చు. టైలిన్ సీఎస్ఎస్, బెస్ట్ సీఎస్ఎస్ అదంతా పెట్టి మన పీడీఎఫ్‌ని కలర్‌ఫుల్, బ్యూటిఫుల్ రేంజ్‌లో పెట్టి మరి అవైతే కోర్స్ షెడ్యూల్ మొత్తాన్ని తీసుకొచ్చి పెడదాం. ఒక పీడీఎఫ్ క్రియేట్ చేసి మన సబ్‌స్క్రైబర్స్ లేదంటే వీడియో చూస్తున్న వాళ్ళంతా తీసుకోవచ్చు. అదే మన ఫైనల్ ప్రాజెక్ట్. ఆ ఫైనల్ ప్రాజెక్ట్ నుంచి ఒక 6-8 అవర్స్ వీడియో కావాలంటే నీట్‌గా ఇన్ డీటెయిల్ బేసిక్స్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేసి పెడతాను. సో, ఫైనల్‌గా అయితే మనం సెషన్ 5కొచ్చాం. ఈ సెషన్ 5 కోడ్ రాసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్ అండ్ నౌ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫాస్ట్ ఏపీఐ ఆల్కమీ గురించి కోడ్ అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాం. సో, ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లమ్ యొక్క కోడ్ మనకిచ్చిన ప్రాబ్లమ్ వచ్చేసి మన డేటాబేస్ ఒకటి క్రియేట్ చేయమని చెప్పింది. స్ట్రక్చరల్ లినక్స్. సో, ఇక్కడ చూస్తాము
create an fast API application in file name main.py, integrates SQL Alchemy from database, item objects using item table description, item base, item ID, SQL Alchemy like okay. మనం ఆల్రెడీ ప్రాబ్లం అయితే చేసాం అట్లాంటిది సేమ్ దానికి దాని కోడ్ కాపీ తీసుకొచ్చి దాన్ని మెయిన్ ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇది కాదు మన కోడ్. ఇప్పుడు ఏమంటే మనం చూస్తున్నాం ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇక్కడ చూస్తున్నాం. ఫస్ట్ మనం ఫాస్ట్ అయిపోయిన ఇంపోర్ట్ చేసుకున్నాం, తర్వాత ఫైవ్ డైనమిక్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ ఎస్క్యూఎల్ ఆల్కమీని దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకొని మన ప్రోగ్రామ్ ఫైల్ని నీట్గా ఈ నెక్సాన్ కన్సోల్లో చూపిస్తాను. ఇది నా కోడ్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ నీకు పాస్వర్డ్ కూడా చూపించాను. ఎవరేమనుకోద్దండి ఫ్రెండ్స్, వీళ్ళు ఎవరైనా హ్యాకర్స్ ఉంటే ఈ అకౌంట్ మొత్తం లేచిపోతుంది. అందుకే నేనేం చేస్తానంటే ఈ సెషన్ అయిపోతానే డిలీట్ చేసి పారేస్తా. అందులో డిలీట్ చేయడానికి కూడా మీరు హ్యాక్ చేసినా వచ్చేది ఏం లేదు ఆడ. నేను ఆల్రెడీ ఒక 3 డిప్లాయ్మెంట్ ఏదో చేసినట్టున్నా. చూద్దాం. 3 సర్వర్స్ డిప్లాయ్ చేశా. ఫాస్ట్ అయిపోయి సెర్చ్ ఇంపీరియం. సో ఈ 3 సర్వర్స్లోనూ నాకు తెలిసి స్టోరేజ్ ఏమి ఉండదు, అంత ఏం ఫిల్ చేయాలి నేనైతే. ఫాస్ట్ అయిపోయే దాంట్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కనెక్ట్ యువర్ డేటాబేస్, ఇంపోర్ట్ డేటా, ఐడి. ఇదైతే బెస్ట్ అని చెప్తాను నేను. బిగినర్స్ అయినా ఎక్స్పర్ట్స్ అయితే మీరు డైరెక్ట్ ఏడబ్ల్యూఎస్లో పోయి క్రియేట్ చేసుకోవచ్చు. బిగినర్స్ అయితే ఇది మాత్రం బెస్ట్ అంట. సో మనమైతే ఇప్పుడు డేటాబేస్ యూఆర్ఎల్ మార్చబోతున్నాం. ఫస్ట్ ఎస్క్యూఎల్ ఆల్కెమీ నుంచి ఇవి ఇంపోర్ట్ చేసుకొస్తాం. పైంటాంటిక్ మోడల్ ఇంపోర్ట్ ఆల్కెమీ ఓకే హెడర్ ఈ 3 ఎస్క్యూఎల్ ఆల్కెమీ నుంచి క్రియేట్ ఇంజన్ కాలము ఇంటీజర్ స్ట్రింగ్ ఫ్లోట్ ఓకే. డిక్లరేటివ్ బేస్ సెషన్ మేకర్ సెషన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మన సెషన్ స్టార్ట్ అయ్యేది దీనివల్ల. అండ్ ఇప్పుడు ఎస్క్యూఎల్ ఆల్కెమీని సెటప్ చేసుకోవాలి. ఓకే, ఎస్క్యూఎల్ ఆల్కెమీ డేటాబేస్ యూఆర్ఎల్ మనం కోడ్ రాద్దాం ఎస్క్యూఎల్ ఆల్కెమీ గురించి. SQL Alchemy database connect. సో ఫైనల్గా ఎస్క్యూఎల్ ఆల్కెమీ డేటాబేస్ అయితే మనం ఇక్కడ తీసుకొచ్చాం. ఎస్క్యూఎల్ ఆల్కెమీ డేటాబేస్ మనం మారుతాం. ఇది మన వచ్చే అలా నేను ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. SQL Alchemy .env file show password net problem కాపీ స్నిప్పెట్ నొక్కితే సరిపోతుంది. నెట్ ప్రాబ్లం ఈ స్నిప్పెట్. ఇప్పుడైతే ఎస్క్యూఎల్ డేటాబేస్ మనం తీసుకొచ్చిన స్నిప్పెట్ని పేస్ట్ చేస్తాం మేడం. ఓకే, మనం పాస్వర్డ్ కూడా కనపడుతుంది. ఓకే కనపడుతుంది. నో నీడ్ టు వరీ. ఎస్క్యూఎల్ సెషన్ అయితే ఒకటి క్రియేట్ చేస్తాం. జస్ట్ యువర్ లోకల్ ఫాల్స్ ఆటో ఫ్లాష్ బెండ్ ఇంజన్ ఓకే. ఇప్పుడు మనం ఏమంటే ఎస్క్యూఎల్ ఇంజన్ క్రియేట్ ఇంజన్ బేస్ డెకరేట్ ఓకే. మనమైతే ఇక్కడ పైడాంటిక్ కూడా వాడతాం కాబట్టి మన యొక్క ఎస్క్యూఎల్ ఇంజన్ డేటాబేస్ మొత్తం నీట్గా ఉండాలి. సో
యాక్చువల్‌గా నాకు కూడా అంతగా రాదు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను నేర్చుకుందాం అనే చెప్పే ఈ వీడియోలు అన్నీ స్టార్ట్ చేస్తాను. సో ఎస్‌క్యూఎల్ డేటాబేస్ యూఆర్ఎల్ ఎస్‌క్యూఎల్ టెస్ట్.db ఆల్కెమీ యూఆర్ఎల్ ఓకే. సి కంట్రోల్ వి మన ఎస్‌క్యూఎల్ పోస్ట్ గ్రేడ్ ఇచ్చామా? ఎస్‌క్యూఎల్ ఆల్కెమీలో పోస్ట్ గ్రేడ్ తీసుకొచ్చాం. ఇంటిగ్రేట్ పోస్ట్ గ్రేడ్ ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ రావుదే. ఏదైతే నేను డైరెక్ట్ కనెక్ట్ అయ్యే దానికే మాత్రం ఆన్‌గే కాబట్టి ఏం పెద్ద మ్యాటర్ రాదు. ఎస్‌క్యూఎల్ యూఆర్ఎల్ అయితే మనం పెట్టాం. క్రియేట్ సెషన్ ఒకటి క్రియేట్ చేస్తుంది ఎస్‌క్యూఎల్ లోకల్ ఓకే. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ మోడల్ పైడాంటిక్ యూజ్ చేసి ఒకటి క్రియేట్ చేయాల. ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ మోడల్ ఒకటి క్రియేట్ చేద్దాం. గూగుల్ ఐడిఎక్స్ఈలో ప్రస్తుత ప్రాబ్లం ఏంటంటే మనకి అది అవుట్పుట్ చూపించకపోయినా చూపించేస్తుంది. లైన్ కంప్లీషన్ నో. అలా ఇప్పుడైతే మనం క్లాస్ని డిఫైన్ చేసుకోవాలా. క్లాస్ పేరు డీబీ ఐటెం, మోడల్ బేస్, క్లాస్ టేబుల్ నేమ్ ఐటమ్స్ ఓకే. ఐడి కాలం, నేమ్ కాలం, డిస్క్రిప్షన్ కాలం స్ట్రింగ్ నల్లబుల్ ట్రూ, ప్రైస్ ఫ్లోట్, క్వాంటిటీ, ఐడి నేమ్ డిస్క్రిప్షన్ ప్రైస్ క్వాంటిటీ ఇచ్చేయచ్చు. ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే క్లాస్ తీసుకుందాం. క్లాస్ తర్వాత మీ స్ప్లిట్ స్క్రీన్ కంట్రోల్ బి ఓకే. దీనివల్ల ఏమంటే మనకు బెస్ట్ సొల్యూషన్ ఉంటుంది. ఓకే, నువ్వు క్లాస్ వచ్చేసి క్లాస్ పేరు డివి ఐటమ్ అని పెట్టుకుందాం. డివి ఐటమ్ ఓకే. మోడల్ బేస్ అయితే మిషన్ పని చేయలేదు. ఓకే, క్లాస్కి క్యాపిటల్ క్లాస్ రావద్దు. క్లాస్ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇండెంటేషన్. ఇప్పుడు నేను కంట్రోల్ జెడ్ నొక్కి క్యాపిటల్ సి పెట్టి ఇక్కడ పెట్టి ఎంటర్ కొట్టినా కదా, అది కిందకు వచ్చేస్తుంది. ఈడ ఇండెంటేషన్ చూపించి కూడా అది కిందకు వస్తుంది అంటే అది ఎర్రర్ కిందకి వస్తుంది. సో ప్రోగ్రామింగ్లో బేసిక్ లాజిక్ అనేది చాలా బెస్ట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే మనం టేబుల్ నేమ్ డిఫైన్ చేసుకుంటాం. టేబుల్ నేమ్ స్లాష్ టేబుల్ నేమ్ పేరు ఐటమ్స్ ఐటమ్స్. నెక్స్ట్ మన టేబుల్లో 5 కాలమ్స్ వస్తాయి. ఐడి, నేము, డిస్క్రిప్షన్, ప్రైస్, క్వాంటిటీ. సేమ్ ఎస్క్యూఎల్ షెల్లో మనం క్రియేట్ చేసినట్లే దీంట్లో కూడా క్రియేట్ చేస్తాం. సో ఐడి తీసుకుంటాం, తర్వాత ఐడి నేము డిఎస్ఆర్ఐ, డిస్క్రిప్షన్, ప్రైస్ ఫ్లోట్ కాబట్టి ప్రైస్, అలా క్వాంటిటీ క్వాంటిటీ. ఇప్పుడు ఐడి వచ్చేసి ఐడి ప్రైమరీ. మీలో పిహెచ్పి ఎవరన్నా చేశారా?
పిహెచ్పి చేసింటే బెస్ట్. డిస్కార్డ్ సర్వర్ మనం ఇక్కడ లైవ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది డిస్కార్డ్ సర్వర్లోనే ఫ్రెండ్స్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది గిట్ హాబ్ ఈ డిస్కార్డ్ సర్వర్లో లింక్ పెడతాను, జాయిన్ కావచ్చు. డౌట్స్ ఏమున్నా అడగచ్చు, ఎటువంటి సందేహం లేదు. అండ్ ఛార్జింగ్ అయిపోతుంది, 1 సెకండ్. ఛార్జింగ్ స్విచ్ అయితే ఆన్ చేసా ఇప్పుడు. సో ఛార్జింగ్ వాస్ గుడ్. ఇప్పుడు మనం ఏమంటే వీటికి ఈ ఎస్క్యూఎల్ మనం ఇచ్చిన వాటికి ఎస్క్యూఎల్ కాలమ్స్ ఇస్తాం. కాలమ్స్ అంటే జస్ట్ టేబుల్ లాగా, టేబుల్ నేమ్, కాలం నేమ్. సో COLOUM, COLUMN. ఓ కాలంలో ఇంటీజర్ వాళ్ళ ప్రైమరీకి నెక్స్ట్. ఓకే, తర్వాత నేమ్ స్ట్రింగ్. నేమ్ అప్పుడే కానీ స్ట్రింగ్ లోనే ఉంటుంది. కాలం స్ట్రింగ్. ఆ తర్వాత ఇండెక్స్ కూడా ట్రూనే. తర్వాత డిస్క్రిప్షన్ స్ట్రింగ్. ఆప్షనల్, ఏముంటుంది ఎస్క్యూఎల్ లో ఆప్షనల్ అనేది ఉండదు ఫ్రెండ్స్. మనం ఏదైనా ఒక కాలం క్రియేట్ చేస్తాను అంటే దాంట్లో ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. నల్లబుల్ ట్రూ అంటే డిస్క్రిప్షన్ ఇస్తే ఇచ్చి ఇకపోయినా పర్వాలా అని. ఆప్షనల్ బదులు నల్లబుల్ వాడతాం. అవెల్ ప్రైస్ ఫ్లోట్. ఫ్లోట్ ఫ్లోట్ అంటే ఇంకేం అవసరం లేదు. క్వాంటిటీ డిఫాల్ట్ 1 పెట్టుకుందాం. డిఫాల్ట్ 1 ఎందుకు చూపిస్తామంటే ఆ ఒకటి కన్నా మైనస్ పెట్టుకోలేం కదా, సో ఆ ఒకటే చూపిస్తాం. మనం ఎప్పుడే కానీ ఏదైనా బుక్ చేయాలన్నా మైనస్లో బుక్ చేయలేము, చేయం కూడా. సో అందుకు టీజర్ ఎయితింగ్ నేర్చుకోలేదు, లేకపోతే స్పీడ్ ఖచ్చితంగా తక్కువ. బట్ ఎస్క్యూఎల్ ఆల్కమీ డేటాబేస్ టేబుల్ అయితే మనం ఇప్పుడు క్రియేట్ చేసాం. ఇప్పుడు మన మెయిన్ పాయింట్ వచ్చేసి ఆ క్రియేట్ చేసిన ఆ టేబుల్ రన్ కావాలి. యాక్చువల్గా నేనైతే ఎట్లా చేస్తానంటే పోయిన ప్రాజెక్ట్లో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఎస్క్యూఎల్ ఈ డేటాబేస్ సెటప్, ఈ మోడల్ యొక్క ఈ మోడల్ ఎస్క్యూఎల్ క్రియేట్ చేసేది ఈ బేస్ డాట్ మెటా డేటా ఇది ఉంది చూడండి. దీని ఇది మాత్రం నేను డేటాబేస్ డాట్ పీవైలో పెడతా. ఇది తీసుకొచ్చి మెయిన్ డాట్ పీవైలో ఇంపోర్ట్ చేసుకుంటా. ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎట్లంటే ఇప్పుడు ఒక డేటాబేస్ డాట్ పీవైలో నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఈ మెయిన్ డాట్ పీవైని రన్ చేస్తామో అప్పుడు అది ఆటోమేటిక్గా ఫెచ్ చేసుకునేస్తుంది, ఎందుకంటే బేస్ చూపిస్తుంది కాబట్టి. ఈ బేస్ అనేది డైరెక్ట్ డేటాబేస్ పీవైలో పోతుంది. పీవైలోకి పోయి అక్కడనే ఎస్క్యూఎల్ ఆల్కమీ కమాండ్ మొత్తం దాన్ని ఏమంటారు డేటాబేస్ పీవై రన్ అవుతుంది. రన్ అవడం వల్ల ఆటోమేటిక్గా కాలమ్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. ఆ తర్వాత మనం ఇచ్చే ఇన్పుట్ డైరెక్ట్ దాంట్లో స్టోర్ అయిపోతుంది. సో మనమైతే ఇప్పుడు ఆ టేబుల్ క్రియేట్ చేయాలంటే ఇది డిఫైన్ చేసుకోవాలా.
క్రియేటింగ్ టేబుల్. ఇప్పుడు బేస్ డాట్ మెటా డేటా డాట్ క్రియేట్ ఆల్ మెయింటైన్ చేయాలి. ఈ కమాండ్ బేస్ చేసుకొని మనం ఇట్లా create ఇప్పుడు పైడాంటిక్ మోడల్ ఆల్రెడీ నేను క్రియేట్ చేశా, కానీ దీన్ని మనం రెక్టిఫై చేస్తాం. ఇప్పుడు చూడండి, మనం ముందు క్రియేట్ చేసిన మోడల్కి మనం కొన్ని మోడిఫికేషన్స్ యాడ్ చేసి డైరెక్ట్ పెడతాం. ఇప్పుడు ఏమంటే డిస్క్రిప్షన్ ఒకటి యాడ్ చేయాలి అంతే. నేమ్ ఉంది, ప్రైస్ ఉంది, క్వాంటిటీ ఉంది, DSCRIPTION. డిస్క్రిప్షన్ వచ్చేసి మొత్తం స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ పెట్టుకుంటాం. ఆప్షనల్ స్ట్రింగ్ అయితే ఓకే. టైపింగ్ లో నుంచి ఆప్షనల్ ఇంపోర్ట్ చేసుకొని ఆప్షనల్ గా పెట్టుకున్నాం. ఆప్షనల్ స్ట్రింగ్ తర్వాత ఫీల్డ్ FEIND FEIFIELD ఫీల్డ్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ కావాలి. సో మూడు డా మూడు డాట్లు ఎందుకు పెట్టినామంటే అది ఖచ్చితంగా దాంట్లో ఏదో ఫిల్ కావాలి, అంటే ఇది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ కావాల్సి ఉన్నాయి. ఆప్షనల్ ఫీల్డ్ దీనికి అవసరం లే, ఫీల్డ్ నాన్న అంతే. ఇప్పుడైతే మనం ఈ క్లాస్ పేస్ మోడల్ క్రియేట్ చేసాం. ఇంకా ఇక్కడ ఏదంటే వాడు ఇచ్చింది ఓకే. మనం చేసే ఇప్పుడు ఎస్క్యూఎల్ ఆల్కెమీ కాబట్టి అంత పెట్టుకోవాలా. సో యాప్ డాట్ ఫస్ట్ ఏపీ ఫస్ట్లో కాకుండా ఎస్క్యూఎల్ ఆల్కెమీ కింద ఉంటే బెస్ట్. సింక్ పారామీటర్స్ ఫంక్షన్ ఓకే, ఇది ఓకే. పైడాంటిక్ మోడల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఇవి క్రియేట్ చేసుకోవాలి. క్లాస్ డాట్ ఐటమ్ బేస్ అంతా ఫస్ట్ మనం క్రియేట్ చేసుకున్నాం. క్లాస్ ఐటమ్ క్రియేట్ ఓకే. ఐటమ్ క్రియేట్ దానికి ఐటమ్ బేస్ యాడ్ చేస్తావా? దీని పేరు ఐటమ్ ఓకే. ఐటమ్ బేస్ ఐటమ్ బేస్ మోడల్ ఓకే గుడ్. మనం ప్రీవియస్ క్లాస్ నేమ్ ఐటమ్ ఉన్నింది, దాన్ని ఐటమ్ లేపేసి ఐటమ్ బేస్ అని పెట్టుకుంటాం. ఇప్పుడు ఐటమ్ క్రియేట్ ఏమంటే ఈ ఐటమ్ బేస్ని ఇంపోర్ట్ చేసుకొని ఈ ఐటమ్ బేస్ని ఐటమ్ క్రియేట్ లోపలికి పారామీటర్గా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఐటమ్ బేస్ ఇప్పుడు మనం ఇండెంటేషన్ యాడ్ చేసుకొని పాస్ చేయాలి. పాస్ ఇప్పుడు క్రియేట్ ఐటమ్ ఇంకో క్లాస్ డిఫైన్ చేసుకుంటాం. క్లాస్ ఐటమ్ అంతే. ఐటమ్ బేస్ ఐడి ఇంటూ క్లాస్ కాన్ఫిగ్ config లో ORM mode ఓకే. ORM enables reading from SQL alchemy models ఓకే ఓకే. ORM mode మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ORM mode అలాగే SQL ఆల్కమీ మోడల్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో దాన్ని రీడ్ చేయడానికి, అంటే మన ఫాస్ట్ అయిపోయి మన పైథాన్ రీడ్ చేయలేదు, రీడ్ చేసినాకే అది డిస్ప్లే చేయగలుగుతుంది మనం ఏదైనా ఇన్పుట్ అడిగినా అవుట్పుట్ అడిగినా. సో ఎస్క్యూఎల్ ఆల్కమీ మోడల్ ఇంక్లూడ్ చేసాం. మనం డేటాబేస్ సెషన్ వల్ల ఒకటి క్రియేట్ చేయాలి. ఓఎం గెట్ డిబి డేటాబేస్ సెషన్, ఎందుకంటే మన సెషన్ స్టార్ట్ అయ్యి అది క్లోజ్ కావాలా ఎగ్జిక్యూట్ అవుతానే.
గెట్ టీవీ ఫైనల్గా గెట్ టీవీ తర్వాత లోకల్ డేటాబేస్ లోకల్ టీవీ సెషన్ లోకల్ లోకల్ ఓకే. నెక్స్ట్ మనం ట్రయల్ స్టేట్మెంట్ వాడతాం. ట్రై ఈ ఎల్డ్ అంటే నాకు కూడా కరెక్ట్ తెలీదు. ఎల్డ్ అంటే డేటాబేస్ని స్టార్ట్ చేయాలని అర్థం. స్టార్ట్ చేయాలన్నా లేదంటే స్టాప్ చేయాలన్నా వాళ్ళు ఫైనలీ db.close అంటే డేటాబేస్ క్లోజ్ చేసామని అర్థం. క్లోజ్ పారామీటర్స్ ఓకే. ఇప్పుడు నేను ముందు ఆల్రెడీ చెప్పాను డేటాబేస్ నేను ఏదైనా ఇస్తే దానికి ఒక రూల్స్ పెట్టానని చెప్పి. ఇప్పుడు సెషన్ 4లో నేను ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి పెట్టా. ఈ ప్రోగ్రాంలో మనం ఏమంటే మనం మన దాని పేరు వచ్చేసి కామన్ పారామీటర్స్ అన్నమాట. మనం డిఫైన్ చేసిన ఫంక్షన్ పేరు. ఆ ఫంక్షన్ పేరు ఆ ఫంక్షన్ ఎందుకంటే రెండు ఇస్తుంది, స్కిప్ లిమిట్ అని చెప్పి. ఆ స్కిప్ ఏమంటే కామన్ క్వైరీ పారామీటర్స్ ఉంటాయి చూడండి. అంటే ఎట్లా చెప్పాలా, మీకు సెషన్ 4 వల్ల లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, అప్పుడే కానీ మీకు అర్థం అవుతుంది. లేదంటే మీకేం అర్థం కాదు. మనం సీక్రెట్ ఏపీఐకి అయితే ఇక్కడ చూస్తున్నాం. ఏపీఐకి ఓకే. అదే ఏపీఐకి ఆల్రెడీ క్రియేట్ చేశారు. ఓకే, ఇది ఉంది. సింక్ ఫంక్షన్ డెఫ్ చెక్ ఏపీఐకి ఆప్షనల్ స్ట్రింగ్ పారామీటర్స్ హెడర్ నన్ ఎక్స్ ఏపీఐకి అండ్ ఇఫ్ ఏపీఐ కీ డస్ నాట్ ఈక్వల్స్ టు మై సీక్రెట్ కీ అంటే నేను టైప్ చేసిన మై సీక్రెట్ కీ అనేది ఈక్వల్ కాకపోతే హెచ్టిటిపి ఎక్స్టెన్షన్ రన్ అవుతుంది. ఇన్వాలిడ్ ఏపీఐకి అని చెప్పి రన్ అయిపోతుంది. ఇది డిఫైన్ చేసుకున్నాం. నెక్స్ట్ కామన్ పారామీటర్స్ కూడా అంతే. 0 లిమిట్ ఈ స్ట్రింగ్ ఓకే. ఈ స్ట్రింగ్ ఇదంతా అవసరం. డైరెక్ట్ ఎంట్రీ అలా స్కిప్ రైజ్ ఎక్స్టెన్షన్ రిటర్న్ లిమిట్ స్కిప్ ఓకే. లోయర్ కేస్ పారామీటర్స్ ఇచ్చాం. నెక్స్ట్ ఇప్పుడైతే క్రియేట్ ఐటమ్ చేస్తున్నాం. క్రియేట్ ఐటమ్ సింగ్ క్రియేట్ ఐటమ్ ఓకే. కీ డిపెండ్స్ చెక్. ఇప్పుడైతే ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేసుకుంటాను పోస్ట్ అని చెప్పి. ఆ పోస్ట్ ఎండ్ పాయింట్లో ఐటమ్స్ ఉంటాయి, మనం ఐటమ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఇదేం ఉండకూడదు. మనం డేటాబేస్లోకి పెట్టుకోవాలి కాబట్టి అవసరంలే ఇదంతా రిటర్న్ చేసేది అంతా. డైరెక్ట్ డేటాబేస్ మనకి అవుట్పుట్ చూపించేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం దీని ఏపీఐకి ఉండాలి ఖచ్చితంగా. మన దాంట్లో మనం ఏపీఐకి ఇస్తేనే అది రన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు డేటాబేస్ దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం డేటాబేస్ సెషన్ని. సో సెషన్ క్రియేట్ అవుతుంది అయింది చూడు. ఆ సెషన్ క్రియేట్ అయింది దాన్ని మనం దీంట్లోకి ఇప్పుడు పెట్టుకున్నాం. సెషన్ అనేది ఇటు క్రియేట్ అయింది చూడండి. ఆడంటే ఈడ ఈ గెట్ డాట్ డిబిని ఆ సెషన్ లోకల్ స్టార్ట్ అవుతుంది కదా, దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంపోర్ట్ చేస్తాం. సో గెట్ డాట్ డిబి మనం డిపెండ్ చేసుకుంటాం. డిపెండ్స్ లాస్ట్ 4th సెషన్లో మనకి చెప్పాం డిపెండ్స్ అంటే ఏమని. ఇప్పుడు మీకు చూపిస్తా ఇక్కడ ఏపీఐకి స్ట్రింగ్ డిపెండ్స్ చెక్ ఏపీఐకి అంటే ఈడ చెక్ ఏపీఐకి అనే ఫంక్షన్ క్రియేట్ చేసి దాంట్లో మనం స్ట్రింగ్ ఎంటర్ చేస్తాం. ఆ స్ట్రింగ్ అనేది మై సీక్రెట్ ఏపీఐకి కాకపోతే ఇన్వాలిడ్ మిస్సింగ్ ఆర్ ఏపీఐకి అని చెప్పి ఒక హెచ్టిటిపి ఎక్సెప్షన్ రైజ్ అయ్యి
మనకి సర్వర్ స్టార్ట్ అయినప్పుడు దాంట్లో చూపించేస్తది. అది కాకుండా ఉండాలంటే మనం దాన్ని ఆడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ ఎండ్ పాయింట్స్‌లో మనం ఎట్లంటే ఆహ్, పేరెంట్ క్లాసెస్ అట్లుంటాయి చూడండి. అట్లా ఇంపోర్ట్ చేసుకోలేం. సో, డిపెండ్స్ అనే వర్డ్ వాడి అక్కడున్న ఆ ఫంక్షన్‌ని తీసుకొచ్చి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. డిపెండ్ అనే వర్డ్ వాడితేనే. సో, మనం ఇక్కడ డిపెండ్ అనేది వాడి గెట్ స్పేస్ డీబీ అనే ఆ సెషన్‌ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాం. స్లాష్ డి ఫైనల్‌గా ఏపీఐకి అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టోటల్ ప్రైస్ రిటర్న్ ఇచ్చేస్తాం కలిపేసి. ఇప్పుడు డేటాబేస్ ఐటెమ్ మొత్తం తీసుకున్నాం. సో, డీబీ డీబీ ఐటెమ్ ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే డీబీ ఐటెమ్ ఐటెమ్ డాట్ డిక్షనరీ ఓకే. డీబీ ఐటెమ్ ఐటెమ్ డాట్ డిక్ట్ అంటే డిక్షనరీ అనమాట ఫ్రెండ్స్. పైథాన్‌లో డిక్ట్ గురించి తెలియకుండా మనం చదువుకోండి నాకు తెలుసు. అది కూడా తెలియకపోతే ఇంక వాళ్ళ ఫస్ట్ ఇయర్‌లో ఖచ్చితంగా పైథాన్ సప్లీ ఉండింది. యాక్చువల్‌గా నాకు 7 సప్లీలు ఉన్నాయన్నమాట. అన్నీ క్లియర్ చేసుకుంటా వచ్చినా ఇంక లాస్ట్ ఎమ్మన్నా ఒకటుంది. అది 7 సార్లు రాసినా క్లియర్ కాలా. మా ఫ్రెండ్స్ ఏమో ప్రతి ఒక్కనికి క్లియర్ అయిపోతున్నాయి. చూద్దాం. ఓపెన్ సోర్స్‌లో కాంట్రిబ్యూట్ చేయడమే నా బెస్ట్ డ్రీము. అందుకోసమే ఫాస్ట్ ఏపీఐ తీసుకొని ప్రిపేర్ అవుతాను నేనైతే. ఈ డీబీ డాట్ యాడ్ అంటే ఆ డీబీ ఐటెమ్ ఉంది చూడండి. ఆ ఐటెమ్‌ని ఈడ యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ డీబీ డాట్ కమిట్ గిట్‌హబ్ ఎవరికైనా తెలుసుంటే ఇనిషియల్ కమిట్స్ గిట్ డాట్ కమిట్ స్పేస్ వాళ్ళ 2 ఇవే ప్రింట్ స్టేట్మెంట్ వాడతాం చూడు దీన్ని. ఈ 2 ఇవి పెట్టుకొని మనం ఈ కమిట్ నేమ్ ఇస్తాం. ఏమంటే ఆ డేటాబేస్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ద సర్వర్ కొన్ని ప్రొఫెషనల్ టర్మ్స్ అంతా వాడి వాళ్ళు అవి పెడతారు. సో కమిట్ డేటాబేస్‌లో కమిట్ అయిపోతుంది. నెక్స్ట్ డేటాబేస్ మళ్ళా రిఫ్రెష్ చేస్తాం. ఓసారి కమిట్ అయితే సరిపోదు. అది కమిట్ అయినాక మళ్ళా రిఫ్రెష్ చేస్తేనే మనకు అవుట్‌పుట్ వస్తది. విఎఫ్ఆర్ఈఎస్హెచ్ రిఫ్రెష్ అది డీబీ డాట్ ఐటెమ్‌ని రిఫ్రెష్ చేసుకో. మళ్ళా మన డీబీ డాట్ రిటర్న్ అప్పుడే మనం ఒకటి తీసేసాం. ఏదంటే రిటర్న్ స్టేట్మెంట్‌లో నేము, ఐటెమ్ డాట్ నేమ్ అదంతా తీసేసాం కదా! ఈ రిటర్న్ డాట్ ఆహ్, రిటర్న్ డాట్ డీబీ ఐటెమ్ ఈ ఐటెమ్‌ని మనకు రిటర్న్ చేస్తదది. ఆ రిటర్న్ ఆ జేసన్ స్ట్రింగ్ లేపేసి ఈ రిటర్న్ డీబీ ఐటెమ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే డేటాబేస్‌లో ఉండేది మొత్తం మనకు రిటర్న్ అవుతుంది. అండ్ ఫైనల్‌గా ఐటెమ్స్ ఇస్తాం. సో, అయితే కోడ్ చాలా పెద్దగానే ఉంది. ఐటెమ్ అప్డేట్ ఒకటి ఇస్తాము. ఫెచ్ తీసుకొస్తాము. మళ్ళా ఐటెమ్‌ని అప్డేట్ చేస్తాము. డిలీట్ చేస్తాం. ఓకే. ఓకే. టైం ఎంతసేపు చేసిన సెషన్? 44 మినిట్స్ ఫ్రెండ్స్. వావ్! ఈరోజు 2 గంటలైనా సరే పర్వాలా. లైవ్ నేను లైవ్ పెడదాం అనుకుంటా. కానీ లైవ్ అయితే అంతగా ఇంట్రెస్ట్ ఎవరు చూపియరు. వీడియో రూపంలో పెట్టి ఎడిట్ చేసి కట్ చేసి పెడితే సరిపోతుంది. సో, మన ఈ మాక్ ఐటెమ్స్ నేను దాంట్లో అదే పనిగా వాళ్ళకి ఎంటర్ చేసే బద్ధకం అయిపోయి ఇప్పుడు మాక్ ఐటెమ్స్ అనే ఈ దీన్ని పెట్టుకున్నా. సో, ఇట్స్ డెఫినెట్లీ గుడ్. గెట్ డాటా మై ఐడి పోస్ట్ అనమాట. సో, మనమైతే గెట్ ఐటమ్స్ ఓకే. పోస్ట్ చేయాలి మనకి. మొత్తం లేవేసి సరిపోతుంది. ఐటమ్స్ కావాలి కదా మనకి. ఐటమ్స్ రీడ్ ఐటమ్, అప్డేట్ ఐటమ్, డిలీట్ ఐటమ్ ఓకే. గెట్ ఐటమ్స్ అంటే అవసరం లే. మనం స్ట్రైట్‌గా ఇప్పుడు ఏం చేస్తామంటే ఐటమ్స్ క్రియేట్ చేద్దాం. పోస్ట్
పోస్ట్ మెథడ్ యూజ్ చేసుకొని ఐటమ్స్ క్రియేట్ చేస్తున్నాం ఎస్క్యూఎల్ డేటాబేస్లో. క్రియేటింగ్ అండ్ ఐటమ్. ఈ కామెంట్స్ ఎందుకు నేను పెడతానంటే మీకు ఎవరికైనా డౌట్ వస్తే వాళ్ళ ఈ కోడ్ని అదే పనిగా వాళ్ళ గిటబ్లో పబ్లిష్ చేస్తారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని రెఫరెన్స్గా తీసుకొని వాళ్ళ ఏమైనా మార్చుకోవచ్చు. మీకు ఈ సొల్యూషన్ కూడా నేను పీడిఎఫ్లో పెడతా. మన ఫైనల్ ప్రాజెక్ట్లో ఇక్కడుండే మొత్తాన్ని ఎత్తుకొని పోయి ఈ డేటా స్ట్రక్చర్ ఈ డేటాను మొత్తం ఎత్తుకొని పోయి అక్కడ ఇస్తాము. అది మన పీడిఎఫ్ జనరేట్ చేస్తే ఆ పీడిఎఫ్ని ఎత్తుకొచ్చి మీకు షేర్ చేస్తాను. సో నెట్ లేని వాళ్ళంతా ఆ పీడిఎఫ్ చూసి చదువుకోవచ్చు. యూట్యూబ్ వీడియోనే చూడాలా అని నాకైతే స్వార్థం లేదు. యూట్యూబ్ వీడియో చూస్తే నాకు పెరుగుతుంది. కాకపోతే నెట్ నాలాగా అందరికి 5G ఫోన్లు ఉండవు కదా. ఒకటికి 2G ఉంటుంది, ఇంకోటికి 1G ఉంటుంది. అంటే 1 GB ఉంటుంది స్టోరేజ్. సో ఆ పీడిఎఫ్ చూస్తే అర్థమైపోతుంది ఫాస్ట్ అయిపోయే ట్యూటోరియల్ గురించి మొత్తం. సో ఈ వీడియో కన్నా ఆ పీడిఎఫ్ చూసి చదవడమే బెస్ట్ అని చెప్తాను నేనైతే నాకు తెలిసి. కానీ ఎక్స్ప్లెనేషన్ కోసం అయితే ఇక్కడికి వచ్చి చూస్తేనే మేలు. అర్థం కాకపోతే అర్థం కాకపోతేనే వచ్చి చూడండి. అర్థమైతే అవసరమే లేదు. వీడియో చూసి వాళ్ళ ఒక గంట సేపు వేస్ట్ చేసి నష్టంతా వినాల్సిన అవసరమే లేదు. సో మనం ఇప్పుడైతే @యాప్ ఈ యాప్ ఫస్ట్లో చూపించిన నీకు. ఈ యాప్ చూపిస్తా ఉన్నాను వాళ్ళ ఆడది ఇది యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాస్ట్ అయిపోయి దీనితోనే మనం ఎండ్ డేటాబేస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన పోస్ట్ దాంట్లో ఏం పేరు పెడదాం అంటే ఐటమ్స్ అని పెట్టుకుందాం. ఐటమ్స్ ఇప్పుడు రెస్పాన్స్ మోడల్ ఐటమ్ పెట్టుకోవాలి. వైదాంటిక్లో రెస్పాన్స్ మోడల్ అనేది ఆ, చాలా ఇంపార్టెంట్ టాపిక్. రెస్పాన్స్ స్లాష్ మోడల్ బేస్ మోడల్ మోడల్ పేరు ఐటమ్ కాబట్టి ఐటమ్ పెట్టుకుందాం. మామూలుగా నేనైతే బేస్ మోడల్ అని రికమెండ్ చేస్తాను. గ్రోకే అట్లా క్రియేట్ చేసింది కాబట్టి అదే వాడదాం. వాళ్ళ సింక్ ఫంక్షన్ ఎందుకు పెడతామంటే మనం ఏదైనా చేంజెస్ చేస్తే ఆ ఫంక్షన్లో అది ఆటోమేటిక్గా సర్వర్కి ఇచ్చేస్తుంది. ఇట్లా అయింది అని చెప్పి సింక్ చేయడం ఈ పక్క ఆ పక్క. SYNC సింక్ ఫంక్షన్ పేరు క్రియేట్ ఐటమ్, ఫంక్షన్ పారామీటర్స్ ఐటమ్ డిబి వల్ల ఏపీకి. ఓకే గుడ్. సేమ్ ఇక్కడ ఉన్నదే. మనం ఏం చేద్దాం కాపీ చేసి పడితే సరిపోతుంది కదా, అలా ఎందుకు క్రియేట్ చేసాను ఐటమ్ డాట్ గెట్. ఓకే మనం పోస్ట్ బదులు ఇప్పుడు లిస్ట్ ఐటమ్స్ క్రియేట్ చేయాల. ఐటమ్ బదులు ఐటమ్ పోస్ట్ కాకుండా గెట్ పెట్టుకుంటే దాన్ని గెట్ రెస్పాన్స్ మోడల్ ఐటమ్ కాదు లిస్ట్. ఓకే 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 లిస్ట్ దాంట్లో వల్ల ఐటమ్ ఐటమ్ ఐటమ్స్ అనేటివి మొత్తం లిస్ట్ ఫార్మాట్లో మనకి చూపిస్తుంది. అండ్ సింక్ ఇది రాకూడదు. ఇప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, ఎండ్ పాయింట్కి మధ్యలో పారాన్సిస్ పెట్టకూడదు ఎందుకంటే అది ఫంక్షన్ కాదు కాబట్టి. నేను పోయినసారి అట్లే పెట్టి ఒక గంట సేపు డీబగింగ్ చేస్తే లాస్ట్ తెలిసింది అది పెట్టకూడదు నాయనా అని. సాయిరామ్ అనుకోవాలి. అలా ఫంక్షన్ పేరు రీడ్ ఐటమ్ అనమాట. రీడ్ స్పేస్ ఐటమ్ ఫంక్షన్ పేరు క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఫంక్షన్ పారామీటర్స్ తీసుకురావాలి. ఐటమ్ ఐడి వల్ల డిబి సెషన్ ఏపీఐకి చెక్. ఓకే మొత్తం మనం ఇప్పుడు 3 పారామీటర్స్ ఇస్తాము. ఐటమ్ ఐడి అనేది ఇంట్లో ఉంటుంది. ఇంటే కాబట్టి ఐటమ్ ఐడి ఇంట్ వాళ్ళ డేటాబేస్ సెషన్ డిబి డాట్ గెట్డిబినా డిపెండ్స్ ఆన్ గెట్డిబి. ఓకే గెట్డిబి ఇంపోర్ట్ చేసుకుంటాం. డిపెండ్స్ ఆన్ గెట్ స్పేస్ డిబి అండ్ ఫైనల్గా సీక్రెట్ కీ అనమాట. ఏపీఐకి API స్లాష్ కీ అది స్ట్రింగ్. సో STR స్ట్రింగ్ అలైన్ చేసుకుంటాము. దాని డిపెండ్స్ వల్ల దాన్ని చెక్ చేసుకుంటాం. డిపెండ్స్
My secret depends. DPENDS. DEPENDS depends. Check it. Check it. Really good. I'm ఇండెంటేషన్ పెట్టుకుందాం ఎంటర్ కొడతాం అంతే. ఇప్పుడు లిస్టింగ్ అనమాట. పోస్టింగ్ క్రియేటింగ్ అనే ఐటమ్ కాదు. లిస్టింగ్ అనే ఐటమ్ లిస్టింగ్ ఆఫ్ అన్ ఐటమ్. ఓకే, ఫైనల్గా మనమైతే ఇచ్చాం. అలానా ఇప్పుడు ఏమంటే ఐటమ్స్ డిబి డాట్ క్వరీ పారామీటర్స్ ఆల్. ఓకే, మన పైన దాంట్లో పారామీటర్స్ స్కిప్ లిమిట్ అని చెప్పి రెండు డిఫైన్ చేసాం. 0 కన్నా ఎక్కువ ఉండాలా, 100 కన్నా తక్కువ ఉండాలా అని చెప్పి. సో ఇట్ విల్ బి డెఫినెట్లీ బెస్ట్. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఐటమ్స్ అనే ఇది ఇస్తాం. ఐటమ్స్ డిబి డాట్ క్వైరీ. క్వైరీ కూడా క్రియేట్ చేస్తాను. ఒకటి క్వైరీ అలా మన డేటాబేస్ ముందుగా ఇచ్చిన పేరు డిబి ఐటమ్ అని ఇచ్చినాం. క్లాస్ ఒకటి, క్లాస్ పేరు డేటాబేస్ ఐటమ్ క్లాస్ పేరు. ఆఫ్సెట్ params params లో స్కిప్ లిమిట్ పెట్టుకుందాం. స్కిప్ లిమిట్ రిటర్న్ ఐటమ్స్. ఓకే, ఆఫ్సెట్ పేరు వచ్చేసి స్కిప్ అని పెట్టుకుందాం. లిమిట్ పేరు వచ్చేసి పారమ్స్ లిమిట్ అని పెట్టుకుంటాం. ఓకే, కోడ్ ఉందా అంతేలే. లిమిట్లో పారమ్స్ పారమ్స్ తర్వాత ఒక లిస్ట్, దాంట్లో లిస్ట్, దాంట్లో లిమిట్ లిమిట్ డాటా అలా ఇన్స్టాల్ చేసుకున్నాను. లేదు లేదు లేదు, చాలా తప్పు అయింది. క్వైరీ డేటాబేస్ ఐటమ్ ఓకే, ఆఫ్సెట్లో పారామీటర్స్ తీసుకున్నాం. ఈ పారామ్స్కి ఇచ్చిండేది వల్ల దీనికి అవసరం లేదు. పారామ్స్ అలా ఎందుకు వస్తుంది, రెండు రాదు అంటే పారామ్స్ సపరేట్గా వెళ్ళాం అనమాట. నో నో నో, దేర్ వాజ్ సంథింగ్ రాంగ్. ఇప్పుడు చూస్తా ఉన్నాం ఆడ ఐటమ్ డాట్ ఆఫ్సెట్ పారామ్స్. ఓకే, మళ్ళీ లిమిట్. ఓకే ఓకే, అర్థమైంది. స్కిప్ తర్వాత మనం దీన్ని క్లోజ్ చేయండి అలా, మళ్ళీ మనకి లిమిట్ అవసరం లేదు. సో ఇప్పుడు ఆల్కి మనం క్లియర్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే ఓకే, చిన్న కోడ్ కన్ఫ్యూజన్ వచ్చిన కోడ్ మొత్తం ఎగిరిపోతుంది. మనం లిమిట్ ఇచ్చి ఆర్ ఇచ్చుకున్నాం. గెట్ లిస్ట్ మోడల్ ఓకే గుడ్. ప్లస్ దాన్ని ఎంటర్ ఇచ్చి రిటర్న్ ఇచ్చుకుంటాం అంతే. ఆర్ఈటిఆర్ అంటే రిటర్న్ ఐటమ్స్. దీనివల్ల మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఐటీ ఐటమ్స్ ఐడి ఎంటర్ చేస్తే మనకి లోపల ఉండేది మొత్తం తీసుకొచ్చి ఆ ఐటమ్ పేరు, డిస్క్రిప్షన్, ప్రైస్ మొత్తం ఎక్కొచ్చి మనం చూపించాలి. సో ఫైనల్గా యాప్ డాట్ వల్ల ఈ టికెట్ దాని వల్ల పేరు ఒకటి ఐటమ్స్ పెట్టి అలా దానికి స్లాష్ అలా ఐటమ్ ఐడి, ఐటమ్ డాట్ ఐడి, ఐటమ్ స్పేస్ ఐడి, ఈడుండే ఐటమ్ ఐడిని ఎత్తుకొచ్చి వాళ్ళ ఐడి పెట్టుకుందాం. ఐటమ్ ఐడి, ఈ ఐటమ్ ఐడి రీడ్ టర్మ్లో ఉండే రెస్పాన్స్ మోడల్ పెట్టాలి. అలానే రెస్పాన్స్ మోడల్
రెస్పాన్స్ మోడల్ మోడల్ ఉండేదాడ ఐటమ్ వల్ల దీనిలో వల్ల కొత్త ఫంక్షన్ డిస్క్రైబ్ చేయాల సింక్ ఎస్వైఎన్సి సింక్ ఫంక్షన్ డిక్లరేషన్ ఫంక్షన్ పేరు రీడ్ ఐటమ్ రీడ్ ఐటమ్స్ రీడ్ ఐటమ్స్ రానాడు సాంగ్ ఐటమ్స్ ఈడో తప్పు అయ్యేవాళ్ళ రీడ్ ఐటమ్స్ ఓకే ఇప్పుడు రీడ్ ఐటమ్ రీడ్ ఐటమ్ తర్వాత ఐటెంలో ఐటమ్ ఐడి వాళ్ళ సెషన్ డిపెండ్స్ వాళ్ళ ఏపీకి ఉందా లేదా అని చెక్ చేసుకోవడం ఇది గుడ్ సో మనం ఏం చేస్తాం సింపుల్గా ఎత్తుకొచ్చి రిప్లేస్ చేసుకుని సరిపోతుంది కంట్రోల్ సి అలా దీనికి ఇండెంటేషన్ పెట్టుకోవాలి సో అలా కోడ్ని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడే కానీ కాపీ పేస్ట్ చేస్తే నమ్మకండి ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోవాలి DB session ఓకే సెషన్ డిపెండ్స్ ఆన్ గేట్ ఓకే ఏపీఐకి ఓకే నౌ ఫైనల్గా ఎంటర్ చేస్తాం ఐటమ్ ఓకే ఐటమ్ is equals to db.query allow query query allow db.item item dot filter file filter item id is equals to item id మనం ఇచ్చిన ఐటమ్ ఐడి అనేది ఈ డిబి క్లాస్ ఐటమ్ ఐడి రెండు ఈక్వల్గా ఉండాలి వన్ ఇస్తే ఆ వన్ దీంట్లో కూడా ఉండాలి ఒకవేళ లేదంటే ఐటమ్ నాట్ ఫౌండ్ అనే ఎక్సెప్షన్ రైజ్ చేస్తుంది ఐటమ్ స్పేస్ ఐడి well first the first okay item is none తర్వాత రైస్ RAIS రైస్ HTTP HTTP I want assumption status code is create status space code is equals to 422 404 okay 404 Allah details DTI detail is equals to item not found ఫన్నీ వేలో రాయాలి ఎప్పుడే కానీ మనం రాసే కోడ్ కంపెనీ కోడ్ అట్లా రాయకూడదు చాలా ప్రొఫెషనల్గా రాయాలి మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తా అన్నప్పుడు ఫన్నీ వేగా రాస్తేనే యూజర్కి ఇంట్రెస్ట్ వస్తుంది వేరే వాడు మన కోడ్ చదివితే రిటర్న్ ఐటమ్ పెట్టుకుంటాం ఫైనల్గా గెట్ రీడ్ ఐటమ్ ఫంక్షన్ కంప్లీట్ అయింది ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే అప్డేట్ ఐటమ్ ఒకటి పెట్టుకుంటాం అప్డేట్ ఐటమ్ తర్వాత డిలీట్ ఐటమ్ మన టైం 59 minutes అంటే 1 hour అయిపోయి గుడ్ ఆ మాత్రం జ్యూస్ లేకపోతే ఫాస్ట్ అయిపోయి డెవలపర్ ఎందుకు అవుతాను కాబట్టి ఇప్పుడు ఫుడ్ పెడదాం యాక్చువల్గా మీకు పోయిన దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసింటా నేను పోస్ట్ మ్యాన్ అనే కాదు ఏ ఏపీఐస్ అయినా మొత్తం 7 to 8 ఉంటాయి డిఫరెన్సెస్ పోస్ట్ గెట్ పుట్ అప్డేట్ క్రియేట్ డిలీట్ అట్లా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి ఆ ఫంక్షన్స్ మనం అనుకూలంగా పోస్ట్ మ్యాన్ యూజ్ చేసింటే ఎవరన్నా కరెక్ట్గా తెలిసి ఉంటుంది పోస్ట్ మ్యాన్ ఫండమెంటల్ స్టూడెంట్ ఎక్స్పర్ట్ అని చెప్పి ఒక సర్టిఫికేషన్ కూడా ఫ్రీ ప్రోగ్రామ్ ఉంటుంది మీరు ఎవరికైనా ఏపీఐస్ గురించి తెలుసుకోవాలి బ్యాక్ ఎండ్ సైడ్ రావాలనుకుంటే రావచ్చు అది చాలా బెస్ట్ అని చెప్తాను నేనైతే
స్లాష్ ఐటమ్స్ వాళ్ళ ఐటమ్ ఐడి. ఓకే, వాళ్ళ రెస్పాన్స్ మోడల్ ఎంచుకోవాలా. రెస్పాన్స్ స్లాష్ మోడల్ ఈక్వల్స్ టు ఐటమ్. పైడాంటిక్ లో ఈ రెస్పాన్స్ మోడల్ అనేది ఒక తలకాయ నొప్పి. సో ఎంసి సింగ్ ఫంక్షన్ పేరు వచ్చేసి అప్డేట్ ఐటమ్, ఫంక్షన్ పారామీటర్స్ సేమ్ ముందు దాన్ని. అంతే, ఫాస్ట్ ఏపీలో ఒక ఫంక్షన్లో ఏదైనా ఆ, పెడితే ఈ డేటాబేస్ ఎస్క్యూఎల్ ఆల్కమీ వరకు అయితే సేమే వస్తుంది, మ్యాక్సిమం సేమే వస్తుంది. లేదంటే కొన్ని మ్యాక్సిమం కాంప్లికేటెడ్ టాస్క్స్లో ఏమంటే వాళ్ళ ప్రతి ఫంక్షన్ అయిపోతానే మనం ప్రతి ఎండ్ పాయింట్ అయిపోతానే ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేసుకొని మళ్ళీ పారామీటర్స్లో ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మ్యాక్సిమం ఏదైనా కాంప్లెక్స్ టాస్క్ అయితేనే మనం అట్లా చేసుకుంటాం. ఈజీ టాస్క్లో అయితే మ్యాక్సిమం ఎవరు అట్లా చేయరు. డెఫ్ ఫంక్షన్ పేరు ఎట్లా అప్డేట్ ఐటమ్ ఫైనల్గా పెట్టుకుందాం. నెక్స్ట్ కంట్రోల్ వి సేమ్. ఇది ఐటమ్ ఐడి ఇంట్. ఓకే, డేటాబేస్ నో 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 నో, ఇది తప్పు వెళ్ళిపోతుంది. ఐటమ్ క్రియేట్ కావాలి. అదే ఐటమ్ ఐటమ్ ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళ ఐటమ్ క్రియేట్ కామన్ డేటాబేస్ వాళ్ళ సెషన్ డిపెండ్స్ గేట్ అయితే మనం పెట్టుకుంటాం, ఇంపోర్ట్ లోపల పోతాం. వాళ్ళ సేమ్ పైన ఫంక్షన్ లాగా స్పేస్ ఐటమ్ ఒకసారి కోడ్ రాస్తే ఆటోమేటిక్గా మనకు అర్థం అయిపోతా ఉంటుంది. db.qe ఆర్ వైవి పెట్టుకుంటాం. అలా డేటాబేస్ ఐటమ్ db ఇదో క్లాసు, అలా దాని ఫిల్టరు ఫైల్ ఫిల్టర్. ఓకే, ఫైల్ db ఐటమ్ డాట్ ఐటమ్ ఐడి. ఐటమ్ ఐడి ఫస్ట్ ఎఫ్ఐఆర్ఎస్టి ఫస్ట్. ఇది ఎగ్జిక్యూట్ అయ్యే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతేనే మనకి ఏమైనా వస్తుంది. స్పేస్ నాట్ ఫౌండ్ తీసుకున్నాను. దెన్ అలా రైజ్ అని RISE రైజ్ HTTP ఎగ్జాంపుల్ స్టేటస్ కోడ్ స్టేటస్ 404 422 404 404 డీటెయిల్ వచ్చేసి ఐటమ్ నాట్ ఫౌండ్ ఐటమ్ నాట్ ఫౌండ్ ఐటమ్ నాట్ ఫౌండ్. అలా ఫర్ లూప్ ఏదో ఒకటి పెట్టినట్టు చూద్దాం. అలా ఫర్ కీ వాల్యూ ఇన్ ఐటమ్ డాట్ డిక్ట్. ఓకే, సీటా మేబీ ఐటమ్ కీ వాల్యూ ఫర్ కీ వాల్యూ. డిక్షనరీలో కీ వాల్యూ అని రెండు సపరేట్ ఉంటాయి. కీ అనేది యూనిక్గా ఉంటుంది, అది యూనిక్గానే ఉండాలా, దాన్ని మార్చకూడదు. అంటే 1 ఉంటే 1 ఉండాలా, 2 ఉంటే 2. 1 అనేది డూప్లికేట్స్ ఉండకూడదు మెయిన్ కీలో. వాల్యూలో నువ్వు ఎన్ని డూప్లికేట్స్ అయినా పెట్టుకోపోయేం కాదు. ఒకసారి ఏమంటే 1 అనుకుంటా ఈ పైథాన్ ఈ డిక్ట్ ఇంట్ వీటిపైనే నేను సెమినార్ వేయాల్సి వచ్చింది. VALU ఆ రోజుల్లో బాగుండే. ఐటమ్ అలా డాట్ ఐటమ్స్ నెక్స్ట్ కోడ్ అలా ఇండెంటేషన్
Enter Sita. Yes, Eattr. Sita. DB item. DB item అవుతుంది. DB item key value. Common. Key common value. నేను యాక్చువల్గా వెబ్ సిరీస్ చూస్తాను. వాల్యూ రీచర్ అని చెప్పి యూఎస్ అమెరికన్ షో. ఇట్ వాజ్ గుడ్. 0mm. అందరూ సూపర్ హీరోస్ అవ్వాలని అనుకుంటారు. సేమ్ నేను కూడా అన్ యావరేజ్ బాయ్. ఇట్ వాజ్ నన్ ఆఫ్ అవర్ ఫాల్ట్. డిబి డాట్ రీఫ్రెష్ వల్ల ఈ ధ్యానం చేయాలని డిబి డాట్ ఐటమ్కే చేయాలి. డిబి ఐటమ్ వల్ల దాన్ని రిటర్న్ చేసుకోవాలా. రీటీయూ రిటర్న్ డిబి ఐటమ్. ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. ఫస్ట్ మనం అప్డేట్ ఐటమ్ ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటాం. అలా డిబి డాట్ ఐటమ్ సేమ్ ముందు ఫంక్షన్ లాగే దాన్ని ఒక పారామీటర్గా తీసుకొని క్వైరీ ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఆ తర్వాత క్వైరీలో ఈ డిబి డాట్ ఐటమ్ డాట్ ఐడి అనేది ఐటమ్ స్పేస్ ఐడికి ఈక్వల్ కాకపోతే ఒక హెచ్టిటిపి ఎక్సెంప్షన్ అనేది రైజ్ చేయాలి. ఐటమ్ అనేది లేదురా అయ్యా డేటాబేస్లో అని చెప్పి ఈ ఎక్సెంప్షన్ అనేది రైజ్ చేస్తారు. ఆ తర్వాత వల్ల కీ వాల్యూ ఫెయిల్ ఇన్ ఐటమ్ డాట్ డిక్ దాంట్లో ఆ ఐటమ్ డాట్ డిక్ని తీసుకొచ్చి ముందర పెడతాం. ఒకవేళ ఐటమ్ ఉంటే ఐటమ్ డాట్ కీ వాల్యూ. ఇప్పుడు మనమైతే ఫైనల్ ఘట్టానికి వచ్చాం. అశ్వత్థామ అన్నట్లు డిలీట్ ఫంక్షన్ మనం డిలీట్ చేసుకున్నాం అనమాట. డిలీట్ అన్ ఐటమ్. దీంట్లో మనం ఐటమ్ ఐడిగానే డిలీట్ అయిపోవాలంతే. డిలీట్ డిలీట్ సేమ్. ఇదంతా సేమే. దీన్ని కాపీ చేసి పెట్టుకుంటే సరిపోదాం. అలా కా కోడ్ ఇలాంటి కంట్రోల్ వి. ఓకే, ఇప్పుడైతే మన వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే వర్కింగ్లోనే ఉంది. ఓకే గుడ్. దీంట్లో మనం మార్చబోతున్నాం. ఫస్ట్ దీన్ని మార్చేస్తాం. డిలీట్ ఐటమ్ అని చెప్పి పేరు మార్చుకున్నాం. ఆ తర్వాత సేమ్ ఐటమ్ ఓకే డేటాబేస్ ఐటమ్ క్రియేట్ ఇది అవసరం లే, ఎందుకంటే మనం ఇప్పుడు ఐటమ్ క్రియేట్ చేయాలి. అలా డేటాబేస్ సెషన్స్ ఓకే ఇది కంప్లీట్ అయిపోయింది. డిబి ఐటమ్ క్వైరీ ఓకే ఇది కూడా సేమ్. ఐటమ్ నన్ను లేకపోతే ఐటమ్ లేదని చెప్పాలా. డిడి డాట్ కమిట్ బదులు డిబి డాట్ రిఫ్రెష్ డిలీట్ చేసుకున్నాం. డిబి డాట్ రిఫ్రెష్ బదులు డిబి డాట్ డిలీట్. సేమ్ ఎస్క్యూఎల్ లాగా అంతే. అలా కమిట్ చేసుకుంటాం. ఓకే డిబి డాట్ కమిట్. ఆ తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ సమ్ మెసేజ్ పోయింది అన్నట్లు. ఎస్ఎస్ఏ మెసేజ్ మసాదా మెసేజ్ ఎంఈఎస్ఎస్ఏ జీ మెసేజ్. ఓకే గుడ్. యాక్చువల్గా నాకు ఈ వీడియో చేయాలని ఇన్స్పిరేషన్ ఇచ్చింది హుస్సేన్ వెబ్ డెవ్ అనమాట. హుస్సేన్ వెబ్ డెవ్లో నీకు పైథాన్ ఫుల్ స్టాక్ గురించి కోర్సెస్ చాలా ఉంటాయి. మీరు ఎవరైనా ఫుల్ స్టాక్ నాలా ఫుల్ స్టాక్ డెవలపర్ అయ్యి వెబ్ స్టాక్ పైన ఏదైనా పోవాలనుకుంటే చెక్అవుట్. అది ఫ్రీ రిసోర్స్ అనమాట, వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు ఏ జాబులు రావు అనుకుంటే ఇంకా దేవుడైనా మిమ్మల్ని ఎవడు కాపాడలేడు నాకు తెలిసి. కోడ్ అయితే ప్రస్తుతానికి రాసాం బెస్ట్. మొత్తం ఎన్ని లైన్లు వచ్చింది. ఛార్జింగ్ 80 పైన పెట్టకూడదు ఎప్పుడే కానీ. ల్యాప్టాప్ అనేది ఒక మేజర్ సైకిల్ కంప్లీట్ చేసుకుంటుంది 80 పైన పెడితే. 20 కన్నా తగ్గితే
మేజర్ సైకిల్ నుంచి డ్రాప్ అయినట్లు. అట్లా మేజర్ సైకిల్ క్రియేట్ చేయకుండా ఉండాలంటే మనం 80 పైన పెట్టకూడదు. 20 తక్కువ 20 కంటే కింద తగ్గకూడదు. అప్పుడే లాంగ్ లాస్టింగ్ లైఫ్ వస్తది. ఫస్ట్ ఒక ప్రోగ్రామర్ కోడ్ రాసినాక అది ఎర్రర్ రాకూడదు అని ఎప్పుడే అని అనుకోకూడదు. ఎర్రర్లు వస్తేనే బెస్ట్. ఎందుకంటే అది ఎర్రర్ క్లియర్ చేస్తే వర్క్ అవుతుంది. ఒకవేళ ఎర్రర్ రాలేదంటే ఇక ఎగిరిపోయినట్లే కోడ్ పనికిరాదు. శాంపుల్ టెక్స్ట్ లో మన యాప్ రీలోడ్ కూడా రాదు. RELOAD రీలోడ్ మనం తీసుకొచ్చి దీన్ని కంట్రోల్ సి కొట్టి ఇప్పుడు పెడదాం. స్టార్ట్ చేసాం సర్వర్ని. తప్పు వెళ్ళిపోయింది. అప్పుడే చేసాను ఇంపోర్ట్. ఆడొచ్చింది అది పోస్ట్ గ్రేడ్ డైలాగ్. ఓకే, నో మాడ్యూల్ నేమ్ PSCY to వల్ల నేను పోస్ట్ గ్రేడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ షెల్లో పోయి వాళ్ళ దేవుడు అనుకుంటారు మేము పెట్టినాము. వాళ్ళు ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కంట్రోల్స్ ఎగ్జిట్. నెక్స్ట్ షెల్ లో నుంచి మనం ఎగ్జిట్ అయినాం. వల్ల నెక్స్ట్ షెల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ షెల్ ఎంతసేపు లోడ్ అవుతుందో. డెవలపర్ ఎన్విరాన్మెంట్ ఈ గూగుల్ IDX ప్లాట్ఫామ్ అయితే ఇట్లే ఉంటుంది. సో ఫీల్ యువర్ బెస్ట్. ఎందుకంటే ప్రతిసారి మీరు అనుకున్నట్లు జరగదు. జరిగితే నువ్వు ఇంకా డెవలపరే కాదు. కోడ్ ఏమైనా రాంగ్ వచ్చిందా? బ్యాక్గ్రౌండ్ తప్పు వెళ్ళిపోయింది. ఇన్వాలిడ్ కనెక్షన్ ఆప్షన్ తప్పు వెళ్ళిపోయింది. సో నెక్సాన్ డేటాబేస్ అయితే మనం పెట్టుకున్నాం. మనం అలా దీన్ని అడగలేము. నెక్సాన్ డేటాబేస్ పెట్టుకున్నాం అలా ఆడ తప్పు పోయింది అని. ఇక్కడ SQL.alchemy పై ప్రోగ్రామింగ్ ఎర్రర్ ఇన్వాలిడ్ కనెక్షన్ దాంట్లో తప్పు వెళ్ళిపోయింది. ఈ SQL క్యాచ్లో కనెక్షన్ తప్పిపోయింది కాబట్టి .py అలా దీన్ని మొత్తం తీసుకొని పోయి గ్రూప్కి వెళ్ళాను. separate two tabs. అలా గ్రూప్కి వెళ్ళా. మన ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉండాలి. యాక్చువల్లీ ఐ జస్ట్ imported the code from the Nexon database as cloud. So the error was something about connection request. So help me regarding this. మనం ఇచ్చిన కోడ్ అయితే తీసుకునింది. కోడ్ ఇష్యూ తీస్తుంది. ఫైనలీ code connects to database cloud using SQL Alchemy అది తెలిసిపోయి. And that seems to be connection request mentioned. Good database your suggest SQL post Alchemy. మనం ఆడ చూస్తాం చూడ PSY కాపీ G2 అని అక్కడే వచ్చింది తప్పు. సో PSY బైనరీ ఫిక్స్ అనేది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. అయినా కూడా తప్పు వెళ్తుందంటే there was something wrong. The connection request should be PostgreSQL plus PSY G2 for clarity. Pooled connection table request. With connection, it sounds like connection refused. ఏమంటే connection timeout or authentication network issue. Good. Missing database driver. ఓకే, నేను పైథాన్ బైనరీ ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఫస్ట్ URL వాజ్ నాట్ కరెక్ట్ అని చెప్తాను.
ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏపీఐ తక్కువ మనకి చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ తప్పిపోయింది. పోస్ట్ గ్రేడ్ ఎస్క్యూఎల్ ప్లస్ పిసి పిఎస్సివై అనేది మనం పెట్టుకుని ఉండాలి. మనం అది పెట్టుకోవాలి. సో దట్ దానివల్ల ఏం జరుగుతుందంటే రిక్వెస్ట్ ఎర్రర్ కొట్టింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం దీన్ని ఎత్తుకొని మీద దాంట్లో వేసుకుందాం. కంట్రోల్ సి ఎస్క్యూఎల్ ఆల్కమీ ఆడుంది ఇప్పుడు. కంట్రోల్ బి కూడా ఫస్ట్. ఎస్క్యూఎల్ ఆల్కమీ బ్రో. ఓకే, గుడ్. కంట్రోల్ వి. ఫైనల్ గా ఇది పెట్టాం. ఇప్పుడైతే మనం అలా స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేస్తే ఎర్రర్ యాడ్ వచ్చింది. చెక్ సమ్ సేమ్ థ్రెడ్ ఓవర్ నేమ్. కంట్రోల్ సి సేమ్ లిస్ట్ ఎర్రర్ లేదు, ప్రాబ్లం ఫాల్టింగ్ లో ఉంది. Restart by migration code allows what good data item list item combination ఇది కరెక్ట్గా ఇచ్చాం. can be removed specific LIT చూద్దాం. డైరెక్ట్ దీన్ని ఇంపోర్ట్ చేసుకుని సరిపోదా అలా ఎందుకు. ఈ పేరు ఈరోజు డేట్ ఎంత 30నా 30 అలా మెయిన్ డాట్ py ఫైల్ క్రియేట్ చేసుకోండి. dot py dot py good వేసాం. దీంట్లో కూడా ఎర్రర్ వస్తే నెక్స్ట్ డాట్ షెల్లోనే మనకి ఏదైనా తప్పిపోయింది అలా. ఓకే, అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఎర్రర్ అయితే రాలా. మనమైతే స్టార్ట్ చేసాం. న్యూ విండోలో ఓపెన్ చేసుకున్నాం. తప్పేమన్నా పోయిందా అలా. పోర్ట్ సర్వర్ వల్ల నాట్ ఫోన్ ఏంద్రా నాయన. డీటెయిల్స్ నాట్ ఫోన్ రాకూడదే. కరెక్ట్గానే ఇచ్చాను నేను మొత్తం. డాక్స్లో పోదాం. సర్వర్ వర్కింగ్. ఓకే, మనం పింగ్ ఇవ్వలేదన్నమాట. ఓకే, ఇప్పుడు అర్థమైంది. మనం యాక్చువల్గా ఏదైనా ఇప్పుడు క్లౌడ్ ఉందనుకోండి, దీంట్లోకి ఐటమ్స్ కాకుండా ఇడి వర్క్ ఇస్తాం, పింగ్ ఇస్తాం. అంటే సర్వర్ వర్క్ అవుతా అన్నట్లు నువ్వు చెప్పు అని అర్థం. ఆ పింగ్ అర్థం కాలేదంటే, ఆ పింగ్ రాలేదంటే ఇంక అర్థం కానట్టే. సో ఫస్ట్ మనం క్రియేట్ ఐటమ్స్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ ఐటమ్ ఇది బెస్ట్. అలా సీక్రెట్ అయిపోయి ఇది ఒక పంచాయతీ ఆడ. మై సీక్రెట్ కి ఇది ఒక పెద్ద సీక్రెట్ కి అయినట్లు మనం ఇంటర్నేషనల్ మాఫియాని రన్ చేస్తాం అన్నట్లు ఫీల్ అయిపోతుంది. మన సీక్రెట్ కి ఇస్తాము. పేరు ఫస్ట్ ఏమంటే మనకి సబ్స్క్రైబర్స్ 0 ఉన్నారు కాబట్టి 0 పెట్టుకుందాం. ZERO 0. డిస్క్రిప్షన్ సబ్స్ 0. ZERO 0. ప్రైస్ వచ్చేసి మన ఛానల్కి ఇప్పటికి 30 మంది వచ్చారు. సో 30 మంది చూసినారు అంతే, సబ్స్క్రైబ్ చేయలేం. క్వాంటిటీ మనం ఒకటే కాబట్టి 1 ఎంటర్ చేస్తాం. పోయిందా లేదా. ఓకే, ఇక్కడ చూపిస్తుంది మనకి రెస్పాన్స్ బాడీ కరెక్ట్ పోయింది. ఇక్కడ HTTP ఓకే, పోస్ట్ రిక్వెస్ట్ ఓకే అయింది. 200 అంటే ఓకే, సక్సెస్ఫుల్ రెస్పాన్స్. ఇప్పుడు ఐటమ్ ఏమంటే మనం ఐటమ్ ఒకటి ఇచ్చాము. సో ఇప్పుడు ఏమంటే రీడ్ ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఈ ఐటమ్స్ రీడ్ ఐటమ్స్ అంటే మనం ఇచ్చిండే ఐటమ్స్ అన్ని దీంట్లో ఉంటాయి. 0 నుంచి 1 వరకు మన ఏపీకి వల్ల దీనికోటే ఎగ్జిక్యూట్ కొడితే మనం ఏమేమి ఇచ్చామో అది చూపిస్తుంది. ఒకటే ఇచ్చినాం కాబట్టి ఒకటే చూపిస్తుంది, ID 1 అంతే. యాక్చువల్గా 10 లోపల చూపెళ్ళాలి. మనం ఇంకోటి ఇస్తే అది ఇంకోటి చూపిస్తుంది. సో ఐటమ్ ఐడిలో పోతాం. ఐటమ్ ఐడి ఇస్తాం వల్ల ఐటమ్ ఐడిలో వల్ల 1 ఇస్తాం. సీక్రెట్కి మై సీక్రెట్కి నాకు నవ్వు వస్తుంది తెలుసా. మై సీక్రెట్కి అని ప్రతిసారి తెలుసుకుంటా అంటే ఇక్కడ మనం ఇస్తానే 0 చూపిస్తుంది. ఓకే, ఈ ఫంక్షన్ వర్క్ అవుతుంది ఐటమ్ ఐడిని ఫిక్స్ చేసుకునేకి.
మనం అప్డేట్ చేసుకోవాలి ఇప్పుడు. సో దీన్ని ట్రై చేద్దాం. ఈ ఫాస్ట్ ఏపీఎల్ నాకు నచ్చింది ఏమంటే ఈ కలర్ కాంబినేషన్ భారీ ఉంటుంది. పుట్టుకో కలరు. పోస్ట్ మ్యాన్ లో కూడా అట్లే ఉంటుంది అనుకో. కానీ పోస్ట్ మ్యాన్ ఏదంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మనం పేరు ఇప్పుడు మార్చబోతున్నాం. మనం జీరో ఉండేదాన్ని తీసుకొచ్చి జీరో బ్రో అని పెడదాం మళ్ళా. జెడ్ లేపేసి జెడ్ ఎక్స్ఈఆర్ జీరో పెడదాం. డిస్క్రిప్షన్ పేరు ఆ డిస్క్రిప్షన్ ఏం పెడతాం? అప్డేటెడ్ బ్రో అని పెడతాం. అప్డేటెడ్ బ్రో. నాకు ఈ బ్రో అనే పదం నాకు పాస్ట్ 5 ఇయర్స్ గా తెలియనే తెలియదు. ఈ జెన్జీ అంతా ఇన్స్టాగ్రామ్ లో చూసి చూసి అలవాటు అయిపోయినా. ప్రైస్ 2000 పెట్టుకుందాం. క్వాంటిటీ 3 పెట్టుకుందాం. దీని ఇప్పుడు అప్డేట్ కొడదాం. ఎగ్జిక్యూట్ అయిందా? అయింది. సో రెస్పాన్స్ కూడా మనం చూస్తాం. నేమ్ మారిపోయింది. అప్డేటెడ్ ప్రైస్ క్వాంటిటీ ఓకే. ఇది పనిచేస్తుంది. అప్డేటెడ్ ఐటమ్ పనిచేస్తుంది. డిలీటెడ్ ఐటమ్ మళ్ళా చూద్దాం. ఓకే. టెంపరీ రీడ్ ఇది పైంది 2000. ఓకే 200 అయితే ఓకే. డిలీట్ ఇప్పుడు ఒక ఐటమ్ లేపేయాల. ఐటమ్ లేపేసి మనం వల్ల ఆడిపోదాం. ఐటమ్స్ లో పోయి ఉందా లేదా అని చెక్ చేసుకుందాం. కంట్రోల్ మై సీక్రెట్ కి ఎంటర్ ఎగ్జిక్యూట్ మెసేజ్ ఐటమ్ డిలీటెడ్. ఓకే గుడ్. ఐటమ్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఐటమ్స్ లో పోయి ఐటమ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి అలా మనం. మళ్ళీ ఎగ్జిక్యూట్ నొక్కుదాం. రెస్పాన్స్ బాడీ అని చూపి అంటే ఐటమ్ లేదనే అర్థం. మొత్తానికి మన వీడియో ఎంతసేపు అయింది? 130, 122. సో 122కి మనం కరెక్ట్గా మనం చేసేసాం. ఓ ఫాస్ట్ అయిపోయి అప్లికేషన్ చూపించాం. మాక్సిమం ఇప్పుడు బ్యాక్ ఎండ్ సైడ్ మొత్తం సర్వర్ అంతా క్రియేట్ చేసి పెట్టాం. మాక్సిమం ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ మన నెక్స్ట్ వర్క్ ఏమంటే ఒక రియాక్ట్ అప్లికేషన్ బిల్డ్ చేసి దాంట్లో ప్రొఫైల్ పేజ్ క్రియేట్ చేస్తాం. ఒక పేజ్ క్రియేట్ చేసి లాగిన్ అథెంటికేషన్ యూజర్ అని చెప్పి ఐటెం పెట్టి సేమ్ ఐటెం లాగే అన్నమాట మనం కూడా చేస్తుంది. అథెంటికేషన్ అంటే ఫాస్ట్ ఏపీ యూజ్ చేసుకొని పెద్దగా పొడిచేది ఏముంటుంది ఆడ. ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తావు. ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తావు. రిజిస్టరింగ్ యూజర్ అని చెప్పి ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేసి దాంట్లో స్ట్రింగ్ ఇస్తావు రెండు. ఈమెయిల్ ఐడి ఎంటర్ అంటావు, పాస్వర్డ్ ఎంటర్ అంటావు, రీ ఎంటర్ పాస్వర్డ్ అంటావు. ఇనిషియల్ పాస్వర్డ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు కన్ఫర్మ్ పాస్వర్డ్. దెన్ ద ఎర్రర్ విల్ బి లైక్ మీరు ఇచ్చిన పాస్వర్డ్ తప్పు ఉంది. సో దట్ మీరు అలా ఒకసారి ఎంటర్ చేసి చూసుకోండి అని చెప్పి అలా ఇస్తుంది మనకు అవుట్పుట్. ఆ రెండు అయిపోతే మన డేటాబేస్లోకి ఎంటర్ కొడితే డేటాబేస్లో కమిట్ అయిపోతుంది. మన యూజర్ నేమ్, మన యూజర్ ఈమెయిల్ ఐడి ప్లస్ పాస్వర్డ్. మళ్ళీ లాగిన్లో పోతాం. లాగిన్లో పోయి లాగిన్ కొట్టినాక సేమ్ ఇట్లే ఐటమ్స్ ఎట్లయితే మనం ప్లేస్ చేస్తామో ఈ గెట్ పోస్ట్. పోస్ట్ ఐటెంలో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. పుట్ ఐటెంలో అప్డేట్ పాస్వర్డ్ పెట్టుకుంటాం. డిలీట్ ఐటెంలో అకౌంట్ డిలీట్ అని కొట్టేస్తాము. మళ్ళీ ఏది రీడ్ ఐటెం. ఈ అప్డేట్ ఐటెం అప్డేట్ ఐటెం కాదు, లాగిన్ ఐటెం. ఈ రీడ్ ఐటెంలో గెట్ అంటే మనం ఇచ్చిన ఆ డీటెయిల్స్ అన్నిటిని ఫెచ్ చేసుకొచ్చి మనకు యూజర్ క్లియరెన్స్ ఇస్తుంది. నువ్వు కరెక్ట్గానే పాస్ అయినావు ఇంక వెళ్ళిపో అని చెప్పి. సేమ్ అట్లే. అండ్ దీనికి నెక్స్ట్ ఆన్ కన్సోల్ అయితే వాడినాం ప్రస్తుతానికి. గుడ్. గుడ్ ఇనఫ్, గ్రేట్ ఇనఫ్. హ్యాకర్స్ ఎవరైనా ఉంటే నేను ఒకటే చెప్తా, ఈ అకౌంట్ యాక్చువల్గా ఇది నాకు ఫేక్ అకౌంట్ అనమాట. ఇదేం బెస్ట్ పనికిరాదు నాకు తెలిసి. సో ఇట్ విల్ బి బెటర్. అడిగేం అంతకి లేదు ఆడ. స్టోరేజ్ కూడా చూస్తాను ఇప్పుడు. అలా నేను రీఫ్రెష్ చేసి కాలమ్స్ చూద్దాం. ఏదైనా కాలం ఒకటి క్రియేట్ చేసి ఎస్క్యూఎల్ దీంట్లోకి ఏదైనా పంపించినారా లేదా అని. నెట్వర్క్ ప్రాబ్లమ్. ఓకే. ఫైనల్గా ప్రొడక్షన్ సైడ్ అయితే ఓవర్ వ్యూ చూద్దాం. యాక్టివ్ ప్రొడక్షన్ డిఫాల్ట్ అయితే ఓకే. డేటా ఐపీఐ మానిటరింగ్ ఎస్క్యూఎల్ ఎడిటర్ ఏం లేవా? క్రియేట్ చేసాం కదా ప్రొడక్షన్ టేబుల్స్. టేబుల్స్లో ఇద్దామండి. ఆడ అన్నీ ఉంటాయి. యూఎన్ డేవీలో నో రికార్డ్స్ ఫిల్టర్ స్టూడియో బట్ లైక్
ఇక్కడ చూస్తాం ప్రైమరీ ఉంది మన స్టోరేజ్లో స్కేల్స్ టు జీరో ఆఫ్టర్ ఇన్యాక్టివిటీ. ఎస్క్యూఎల్ ఆల్కమీ అంటే అంతే ఇంకా డాష్బోర్డ్లో యూజర్స్ ఇక్కడ వాడినారు చూడు ఎంతమంది వాడినారు. సిపి యూసేజ్, ర్యామ్ యూసేజ్, ప్రైమరీ అనే ఒక్కటి మాత్రమే యాక్టివ్లో ఉంది అంతే, అంతకుమించి ఇంకేం లే. స్టోరేజ్ అప్పుడే 0.03 వాడేనాను నేను. బుసా బుసా అంటే గుడ్, చైనీస్లో బుసా అంటే గుడ్ అంటారు అన్నమాట. మానిటర్ యాక్టివిటీ, యాక్టివిటీ చూస్తే గుడ్, జస్ట్ 10-16 కరెక్ట్గా యాక్టివిటీ ఉంది అంటే మనం 10-24 అంతేలే. డేటాబేస్ రోజ్ ఒకటి క్రియేట్ చేసాం, మళ్ళీ దాన్ని ఎత్తుకొచ్చి లేపేసినాం, మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసి అప్డేట్ చేసాం, మళ్ళీ దాన్ని ఎత్తుకొచ్చి లేపేసినాం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అప్డేటెడ్ డిలీటెడ్ చూస్తాను చూడండి, ఇన్సర్షన్ ఇన్సర్టెడ్ అప్డేటెడ్ డిలీటెడ్ అని చెప్పి ఆ మూడు చూపిస్తాం. సో ఇదే బెస్ట్ నేనైతే చెప్తాను, ఎందుకంటే లోకల్లో చేయొచ్చు కానీ క్లౌడ్లో చేస్తేనే బాగుంటుంది. రేపు నువ్వు ప్రాజెక్ట్ పోయినా కూడా క్లౌడ్లోనే చేయాల్సింది. ఏడబ్ల్యూఎస్, ఈసీ2, ల్యాండా, అజూరు, గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ అట్లా చాలా ఉంటాయి. అండ్ డిస్కార్డ్ సర్వర్ లింక్, ఇక్కడ డిస్కార్డ్ అయితే ఉంది. మెంబర్స్ని ఎవరైనా యాడ్ చేయాలంటే ఇది డిస్కార్డ్ సర్వర్ లింక్స్ ఫ్రెండ్స్. సెట్ లింక్, దిస్ లింక్ నెవర్ ఎక్స్పైర్. ఈ ఈ లింక్ క్లిక్ అవుతాను, మీరు నా డిస్కార్డ్ సర్వర్లో జాయిన్ అవుతారు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నేను ఏదైనా వీడియోస్ పెట్టాడు అంటే దీంట్లోనే పెట్టుకుంటా మ్యాక్సిమం నేను. అండ్ గుడ్ అంటే మనం వాయిస్ అనేది తప్పు వెళ్ళిపోతుంది అని చెప్పి నా సెల్ కనెక్ట్ చేసి సెల్లో నుంచి రికార్డ్ చేస్తాను నేను వాయిస్ అంతే. ఇది కంప్లీట్ అయితే అలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రాజెక్ట్ మొత్తం నీట్గా ఇన్ డీటెయిల్గా చెప్తా. ఫస్ట్ ఏమంటే మన ప్రాజెక్టు డేటాబేస్ ఆల్కమీ, ఎస్క్యూఎల్ ఆల్కమీలో డేటా డీబీ ఐటమ్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసాం. దాంట్లో ఒక 5 పెట్టుకున్నాం. ఐడి, నేము, డిస్క్రిప్షన్, ప్రైస్, క్వాంటిటీ అని పెట్టుకున్నాం. క్రియేట్ ఇంజిన్ అనేది ఒక సెషన్, లోకల్ సెషన్ ఒకటి క్రియేట్ చేసాం. అలా ఆ టేబుల్స్ అన్ని రన్ అయ్యేకి బేస్ డాట్ మెటా డేటా ఈ కమాండ్ వాడి రన్ చేపించాం. మళ్ళీ పైడాంటిక్ మోడ్లో క్రియేట్ చేస్తాం. దానికి కొన్ని ఇవి పెట్టుకున్నాం, ఇది ఇన్స్ట్రక్షన్స్. వల్ల డిపెండెన్సీస్, గెట్ డాట్ డిబి అనే ఒక సెషన్ని క్రియేట్ చేసి చెక్ డాట్ ఏపీఐ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దాంట్లో మై సీక్రెట్ ఏపీఐ అని చెప్పి వాడి దాన్ని మొత్తం లాక్కొచ్చి పెట్టుకున్నాం. ఆ ఈ చెక్ డాట్ ఏపీఐ అవసరమే లేదు, కానీ ఏమంటే యూజర్ అథెంటికేషన్ కోసం అయితే వాడదు మనం. ఇప్పుడు కోడ్ అప్లికేషన్స్ అయితే పోస్ట్, గెట్, పుట్, డిలీట్, ఈ 3 అన్నం ఐటమ్ ఐడి ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆల్ ది ఎండ్ పాయింట్స్కి మన సీక్రెట్ ఐడి ఇస్తేనే లోపల పంపిస్తాం, లేకపోతే అలోనే చేయం. అండ్ ఓఆర్ఎం మోడ్ వచ్చేసి ట్రూ పెట్టుకొని రెస్పాన్స్ మోడల్ ట్రూ పెట్టుకున్నాం. సెటప్ ఇంక మనకు తెలిసిందే, యూవిక్రాన్ యాప్ రీలోడ్. ఇది కొంతమందికి ఏమంటే యూవిక్రాన్ అనేది వేరే దాంట్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో నేను చెప్పేది ఏమంటే పైథాన్ పైన యూవిక్రాన్ రన్ చేసుకోవడం బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే ఎర్రర్ చూపించదు. ఎర్రర్ వచ్చినా కూడా పైథాన్ చూపించేస్తుంది. అండ్ మనకి ఎక్స్పెక్టెడ్ చేస్తాను ఇన్పుట్ చూపించేసింది. మన సీక్రెట్ అయ్యి కర్ల్ రిక్వెస్ట్ అలర్ట్ చూపించింది. ఐటమ్ నాట్ ఫౌండ్, డాక్స్లో పోతాం, ఇంతే. షెల్ డాట్ నిక్స్, ఇది మనం షెల్ డాట్ నిక్స్ వాడుతున్నాం కాబట్టి దాని కూడా తెలుసు. అండ్ ఇంతే. ఇది ఫైనల్గా మన ప్రాజెక్ట్ సెషన్ 5 కంప్లీట్ చేస్తాం ఈరోజు. అంటే ఓ 10% పైకి వచ్చాం ఫాస్ట్ ఏపీఐలో. ఇంకా సెషన్ 6 రేపు వీలైతే రేపు పెడతా. రేపు మొన్న నాకు లీవ్లు ఉన్నాయి, సో దట్ ఐ కెన్ ఏబుల్ టు పుట్ దట్ సెషన్స్. లేదంటే సాయంత్రం ఒకవేళ నాకు వీలై ఇంట్రెస్ట్ వస్తే సాయంత్రమే ఇంకో వీడియో సెషన్ 6 మనం కంప్లీట్ చేసి క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి పారేస్తాం. అంతకు మించే మ్యాక్సిమం దీన్ని ఎడిట్ చేయను నేను ఈ వీడియోని, ఎందుకంటే ఎడిట్ చేసేది కూడా అంతగా ఏం లేదు, నేనేం అంతగా ఏం బూత్లేదు ఇట్లా కదా. అండ్ ఇది చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్, ఫైర్ బేస్ స్టూడియో. వైబ్ కోడర్స్కి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్తా. జెమినై ఉంటుంది ఇక్కడ, మనం ఏజెంట్ పెట్టుకొని బిల్ట్ ఇన్ మోడల్లో, లేదంటే జెమినై ప్రో, ఫ్లాష్ ఇవంతా వాడుకోవచ్చు.
లేదంటే నువ్వే ఒక మోడల్ ఐడి సెట్ చేసి అంటే ఓపెన్ ఏఐ నుంచి అయినా లేదంటే క్లాడ్ ఏపీకి అయినా తీసుకొచ్చి పెట్టుకొని నువ్వు ఒక రన్ చేసుకోవచ్చు. ఎట్లంటే వైబ్ కోడింగ్ లవబుల్ లాగా లవబుల్ వేరు కానీ ఇది డిఫరెంట్. ఇదే ఒక గూగుల్ క్లౌడ్‌లో ఒక ఐడిఎక్స్ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసుకొని, ఒక లినక్స్ సర్వర్ సెట్ చేసుకొని, డాకర్ రెడిస్ అంతా ఏం చెత్తంతా లాగానే నీట్‌గా పెడతది. అండ్ నీకు ఏదన్నా ఒక డేటాబేస్‌ని ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే ఫైర్ బేస్ స్టూడియోలో ఇంటిగ్రేట్ చేసేయొచ్చు. నా అకౌంట్ ఏమంటే ఇది ఇట్లా చూపిస్తాంది. గూగుల్ స్టూడెంట్ ప్రో ఆఫర్ ఉంటంలా అది. అది తీసుకొచ్చుకున్నా. ఈ గూగుల్ ఇంటిగ్రేషన్‌లో మీరు చూడొచ్చు హోస్ట్ యువర్ వెబ్ యాప్ ఇన్ ఫైర్ బేస్ క్లౌడ్, జీసీపీలో రన్ చేసుకోవచ్చు. జిమ్‌నే ఏఐ ఇచ్చి మనం ఓ చాట్‌బోట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. గూగుల్ ఏపీఐకి ఇది చాలా మంది వాడింటారు. ఇది కూడా అంతే. సీక్రెట్ మేనేజర్, బ్యాక్ ఎండ్ పోర్ట్స్ మనం చూస్తాం 317800 అంతే. ప్రస్తుతానికైతే అంతే. మనం మెయిన్ డాట్ పీవై కంప్లీట్ అయిపోయింది. దీన్ని గిట్‌హబ్‌లో లాస్ట్‌లో అప్‌లోడ్ చేస్తా. ఎందుకంటే నేను చేసినది మొత్తం వల్ల నేను కామెంట్స్ అన్ని క్లాసిఫై చేసి పెట్టుకోవాలా. ఆ గిట్‌హబ్ లింక్స్ ఎత్తుకొచ్చి వల్ల నేను ఒకటోటే మన పీడీఎఫ్‌లో ఇచ్చి ఆ పీడీఎఫ్‌ని పంపియాల. సో, అదొక పంచాయితే అవుతుందండి. పంచాయితీ కాదు. అదొక టైం పడతది. సో, మనమైతే ఇప్పుడు ఫాస్ట్ అయిపోయే సర్వర్‌ని క్లోజ్ చేస్తాం. కంట్రోల్ సి నొక్కి. ఎర్రర్ అయితే ఏం రాలా మనకి. ఎర్రర్ వచ్చింది. కానీ అది ఏమంటే డేటాబేస్ ఇంటిగ్రేషన్‌లో మనం పోస్ట్‌గ్రేడ్ బైనరీలో పెట్టుకునిండల్లా. బైనరీ కాకుండా మనం జస్ట్ ఉత్త పోస్ట్‌గ్రేడ్ ఎస్‌క్యూఎల్ మాత్రమే ఇచ్చేసాం కాబట్టి అది తప్పెళ్ళిపోయింది. పోస్ట్‌గ్రేడ్ పీఎస్‌వై కాన్ఫిగ్ 2 దీనివల్ల తప్పిపోయింది. సో దట్ అంతే మైఎస్‌క్యూఎల్ ఆల్కెమీ డేటాబేస్ క్లియర్ అయిపోయినట్టే. ఎర్రర్స్ ఏం లేకుండా. అండ్ దట్స్ ఇట్. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ సెషన్. 10:30 అయింది. మనం 1:30 మాట్లాడినామా? 1:32. That's it, friends. See you in next video. Bye bye. ఇట్లు మీ సుజిత్ అంతే. Bye bye.